కూడా చాలా ఉన్నాయి నాకు. ఎందుకంటే మరి ఇంచుమించు ఈ గెద్దాడ గ్రామంలో జాషువా ఇంటికి అలాగే విజయ గృహానికి మరి నేను తరచూ వచ్చేవాడిని కాబట్టి నేను చెప్పాల్సిన విషయాలు నాకు చాలా ఉన్నాయి, నేను చెప్పాలి. కాబట్టి నాకు కూడా సమయం కావాలి, అలాగే కుటుంబస్తులకు కూడా సమయం కావాలి. ముందుగా మరి ముఖ్యంగా ఈ ఈ సమయంలో మరి విలియం గారు సమయాన్ని చక్కగా క్రమంగా నడిపిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పిల్లారా, మరి నేను కేవలం ఒక పాస్టర్గా మాత్రమే కాదు కానీ సహోదరి విజయకు ఒక అన్నగా చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను అంటే ఆమె నన్ను ఎప్పుడు పాస్టర్ గారు అని పిలవలేదు, నన్ను ఎప్పుడు నన్ను అన్నని పిలుస్తుంది. కాబట్టి ఆమెకి నేను అన్నని. ఇక్కడ కూడా చాలా మంది ఎవరు ఈయన అంటే మా అన్నని చెప్పేది. సో తమ్ముడు శేఖరు ఇక్కడికి వచ్చింది తక్కువే, కానీ నేను వచ్చింది ఎక్కువ. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మరి నేను విజయాన్ని ఎక్కడికి తీసుకెళ్ళినా మరి నేను మా చెల్లని చెప్పడం జరిగింది. సో కాబట్టి నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి నేను దయచేసి నా సాక్ష్యాన్ని కూడా మీరు వింటారని ఆశిస్తున్నాను. మరి సమయంలో మొట్టమొదటిగా మరి సహోదరి విజయ కుటుంబం గురించి మరి మన మధ్యలో ఉన్నటువంటి దేవదానం గారితో సుభాకర్ రావు గారితో ప్రారంభిద్దామండి. మరి ఆయన వచ్చి ఒక 5 నిమిషాల లోపు ఆయన మాట్లాడాలి. తర్వాత ప్రోగ్రామ్ అంతా కూడా 5 minutes చెప్పాలని నేను కోరుతున్నాను. ప్రేమ సహోదరులారా, కూడి వచ్చిన సహోదరులందరికీ మనస్ఫూర్తిగా వందనములు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా మీకు ముందుగానే తెలుసు. ఇక్కడ నేను మొక్కతోట నుంచి వచ్చాను. మా అన్నగారి పేరు గడ్డం కృష్ణమూర్తి గారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ జరిగిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఓదార్పు ఈ కొడుకు చేరినందుకు, ఇక్కడ కొడుకు నేను క్షేమంగా చేరినందుకు, ఇక్కడ మీరు అందరూ గౌరవించినందుకు మీకు అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. కార్యక్రమం అంతా కూడా సక్రమంగా దేవుడు జరిపించేలాగున, ఆయన అందరినీ రక్తంలో భద్రపరిచేలాగున అందరూ గ్రహించి ఈ విషయాన్ని అందరూ కూడా తన హృదయంలో ప్రార్థనలు చేయొచ్చు. ఆయన ప్రభా, ఆయన జరిగించిన మొదలపు కొడుకుని ప్రభా, మొదలపు కొడుకుని మీకు తెలిసిన విషయమే. మొదలపు జరిగేటట్టు అందరూ దీవించేటట్టు మీరే అందరూ ఈ విషయాన్ని ఆయనలో తీసుకుని మీరే అన్ని విషయాలు జరిపించమని మాస్టర్ గారికి ఈ కార్యక్రమం నేను అప్పగిస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన సహోదరులకు, కుటుంబస్తులకు, గ్రామస్తులకు, ఇచ్చిన పాస్టర్ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి సహోదరి విజయ మరి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. అయితే మరి సహోదరి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మరి మీకు అందరూ తెలుసు, ఆమె దేవదాన కుటుంబంలో చివరి మరి కుమార్తె, చివరి సంతానం. మరి సహోదరి మరి దేవుని సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేది. చక్కగా మరి ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మరి తర్వాత వివాహము మరి పాస్టర్ గారి ద్వారా జరిగింది. జాషువా గారు మరి కొద్ది కాలం మాత్రమే మరి మధ్యలో ఉన్నాడు ఆయన. అయినప్పటికీ మరి జాషువా గారు దేవుని సన్నిధి పట్ల భార్యాభర్తలు ఎంతో మరి విశ్వాసంతో వచ్చేవారు. అయితే ఆయన ఇజ్రాయేల్ వెళ్ళటం, మరి కుటుంబ బాధ్యతలు మరి అంతా మరి సహోదరి చూసుకోవడం అనేది జరిగేది. మరి భర్త దూరదేశంలో ఉన్నప్పటికీ ప్రతి వారం ఉపవాసం ఉంటూ మరి తన బిడ్డలను చక్కగా దేవుని సన్నిధిలో పెంచుతూ మరి ఉన్నతమైన చదువులు చదివించడానికి మరి దేవుడు ఎంతగానో కృప చూపించాడు సహోదరికి. అయితే మరి కుటుంబంలో చివరి కుమార్తె కాబట్టి ఆమె వివాహం అయినప్పటికీ మరి మీరందరూ విన్నారు పాస్టర్ గారు చెప్పడం, ఆమె తల్లిదండ్రుల దగ్గరే ఎక్కువ ఉంది. ఎందుకంటే భర్త దూరంగా ఉండటం, మరి అక్కడే ఉండడం, చిన్న కుటుంబంలో చిన్నవారి మీద ఎక్కువ ఒత్తిడి ఉంటుందండి. పెద్దవాళ్ళు బాధ్యతలు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఆయా పరిస్థితులను బట్టి. కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఉంటారో అన్ని పరిస్థితులు వాళ్ళ మీద పడతాయి. మరి సహోదరి చాలా
మరి పరిస్థితులు ఎదుర్కొంది. కుటుంబ పరిస్థితులు అన్ని విషయాలు ఎదుర్కొంది ఆమె. అయినప్పటికీ ఎప్పుడు కూడా అసహనంగా గాని అటువంటి విధానం మేము చూడలేదు ఆమెలో. చాలా ఓర్పుగా, శాంతంగా, చాలా వినయంగా, హంబుల్‌గా ఉండేదండి సహోదరి. మనం పలకరిస్తేనే పలికేది. ఎలా ఉన్నారు బ్రదర్ అనేది, అంతే తప్ప అంతకు మించి ఎక్కువ మాట్లాడడం. ఆమెకి ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ ఎవరికీ చెప్పకపోవడం. అలాగా ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలనమాట. కానీ చాలా మరి తల్లిదండ్రులని మంచిగా చూడడం, అదే సమయంలో బిడ్డలను చదివించడం. మరి నిజానికి ఆమెలో ఎంతో సామాన్యతగా ఉంటదండి. నిజంగా మరి ఈ రోజుల్లో మరి తన భర్త ఇజ్రాయెల్ దేశంలో ఉండి అన్ని రకాలుగా మరి సంపాదిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె చాలా సామాన్యంగా ఉండేదండి. అది దేవుని కృప అన్నమాట. ఆమెలో చాలా దీనత్వం ఉండేది. నిజంగా మరి సహోదరి మరి మన మధ్యన ఉంటదని మేము ఆశపడ్డాం. ఎంతో ప్రార్థన చేసాం. బిడ్డలు కూడా ఎంతో ప్రయాసపడ్డారు, ప్రార్థన చేశారు. అయినప్పటికీ మరి బిడ్డలు తమ కాళ్ళ మీద వారు నిలబడే స్టేజ్ వచ్చే వరకు తల్లి ఎంతగానో వాళ్ళని కాపాడుతూ వచ్చింది. మరి ఎటువంటి బిడ్డలు ఎటువంటి మార్గాలు తప్పిపోకుండా దేవుని వాక్యంలో నిలబడటానికి, మంచి ఉన్నతమైన చదువులు చదవడానికి మరి ఎంతగానో ఆమె ప్రయాసపడ్డది. దేవునిలో పెంచింది బిడ్డల్ని. మీరందరూ విన్నారు. బిడ్డలు ఎంతగానో పరిచర్య చేశారు. మరి నిజంగా వాళ్ళకు ఉన్న ధైర్యము చాలా గొప్పది. అది దేవుని యందు వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి తల్లిని ఎంతగానో మంచిగా చూశారు. మరి ఈనాడు బిడ్డలు అలా లేరు. అయినప్పటికీ ఆమెను అలా పెట్టుకుంటూ మరి సహోదరుడు మరి దేవుని సన్నిధి కూడా విడిచిపెట్టలేదు. బిడ్డలు కూడా ఒకరి తర్వాత ఒక వారం, ఒకరైతే ఒక వారం అలా దేవుని సన్నిధికి వచ్చి మరి దేవుని స్తుతించేవారు. అటువంటి పరిస్థితులు కూడా మరి దేవుడు ఆయన చిత్తము ఏమై ఉందనేది మనకు తెలియదు కాబట్టి ఆయన చిత్తమే జరిగిందని నమ్ముతా ఉన్నాను. కాబట్టి ఆమె విశ్వాసాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో పెంచుతూ ఆమె తన పరుగును తుదముట్టించింది. కాబట్టి ఆమెలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా వినయము, విధేయత, మరి చాలా సంస్కారవంతమైన సహోదరి ఆమె. చక్కగా ఎంతో మర్యాదగా మాట్లాడే సహోదరి. కాబట్టి ఆమెను బట్టి దేవుని ఆమెను మహిమ చెల్లిస్తా ఉన్నాం. తప్పకుండా బిడ్డలు ధైర్యంగా ఉండండి. తప్పకుండా మనం ఒక దినాన్ని మన సహోదరిని, మీ తల్లిని, మరి సహోదరి భార్యని చూస్తామని నిరీక్షణతో మనం ఉన్నాం. అందుకే ఇక్కడ మనం ధైర్యంగా ఉండగలిగాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉంటారని బిడ్డలు. మరి జాషువా కూడా చక్కగా ధైర్యంగా ఉండాలని మేము ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా దేవుడు మీ కుటుంబాలను, బిడ్డలను దీవించుగాక. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ మరి సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక. మంచిదండి. ఈ సమయంలో స్థానిక పాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారు కూడా వచ్చి కొన్ని మాటలు చెప్పవలసిందిగా తెలియజేస్తాం. హల్లెలూయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చిన మరి దైవజనులు బ్రదర్కి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే రాజు గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఈ స్థలంలో కూడి ఉన్నామంటే మరి కుటుంబానికి మనం ఆదరణ కలిగించే వారిగా మనం ఉండాలి. మరి విజయ్ గారి గురించి ఆలోచన చేసినప్పుడు మరి సత్యనారాయణ గారు, జాషువా గారు మా యొక్క సంఘంలో సంఘ సభ్యులుగా ఉంటూ ఉన్నారు. వారు ఎంతగానో ఎందుకంటే వారు సంఘాన్ని గురించి చెప్పాలి. పరిచర్య కోసం ఎంతో కష్టపడి ఇక్కడ పనిచేసేవారు. సంఘం కట్టబడలేనప్పుడు చిన్న సంఘం ఉండేది. అప్పుడు ఫుల్ టైం మినిస్టర్కి నేను రాలేదు. ఒక సండే స్కూల్ టీచర్గా సేవ చేస్తూ ఉన్నాను. అయితే అప్పుడు ఏలియా గారు ఈ యొక్క గెద్దాడ సంఘం నడిపించేవారు. అప్పుడు ఆయనకి నేను ఒక ఏలియాకి ఎలీషా లాగా ఆయనతో కూడి ఉండి ఉండేవాడిని. అప్పుడు వివాహం కుదరదన్నప్పుడు రండి అని చెప్పి ఆ మొక్క తోట వెళ్ళటం జరిగింది. వెళ్ళి చూసి మరి దేవజనులు చిన్నవాడిని, అప్పుడు ఏమి నేను అంత చిన్నవాడిని, బాగా చిన్నవాడిని, 10వ తరగతి అప్పుడు అయిందేమో. ఆ సమయంలో దేవజనులు ప్రార్థన చేసి చూసి మేము వచ్చాం. తర్వాత మేము వేరే ప్రాంతం వెళ్ళటం జరిగింది. అయితే జాషువా గారు మాత్రం సంఘములో జాషువా గారు, ఎలీషా గారు, అలాగే మరి సత్యబాబు గారు, యాకోబు గారు, వీళ్ళందరూ కూడా ఒక ఫ్రెండ్స్గా ఉంటూ దేవుని మందిరంలో చాలా పని చేసేవారు. ఆఖరికి భోజనం పెట్టడానికి అప్పుడు అవకాశం లేనప్పుడు
వీళ్ళు ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి, అంటే దేవుని పరిచయం సిగ్గుపడకుండా ఆ బియ్యంను డొనేట్ చేసి భోజనం పెట్టిన రోజులు ఉన్నాయి. కనుక మన దేవుని పరిచర్య చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఎందుక ఈ మాటలు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఒక స్థానిక సంఘ సభ్యుడిగా తను పరిచర్య చేస్తూ ఉన్నాడు. వివాహం అయిన తర్వాత మరి ఆ ఆ విజయ్ గారితో వివాహం అయిన తర్వాత కూడా విజయ్ గారు కూడా క్రమంగా మందిరానికి వచ్చేవారు. విశ్వాసులతో మంచి ప్రేమగా ఉండేవారు. మా నాన్నగారు సహాదేవుడు గారు మరి వారిని ఎంతగానో ప్రేమతో ఒక రోజు అయితే మేము చూడడానికి వెళ్ళినప్పుడు మాతో మాట్లాడుతూ ఉంది. ఎప్పుడు ఆమె వంట చేసిందో మాకే తెలియదు. పాస్టర్ గారు మీరు భోజనం చేయండి అంటే అమ్మో చాలా అంతగా దేవుని సేవకులను ప్రేమించిన కుటుంబం. మరి మందిరం కట్టడానికి కూడా వారు ఎంతగానో సహకరించారు. మరి దేవుని పరిచర్లు ఎంతో సహకారిగా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం ఎలాగుందంటే, మరి ఈ కుటుంబం నుంచి కొన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవజనులు ఏమి చెప్తే అది ఫాలో అవుతారు. ఇప్పుడు సంఘం నేర్చుకోవాల్సింది, రాజుగారు ఏం చెప్పారంటే సంఘం అంతా అది చేస్తారు. కానీ రోజు సేవకుడు చెప్పే మాటలు విశ్వాసులు వింటలేదు. కాబట్టి మరి విజయ్ గారు అలా కాదు, సేవకులు ఏం చెప్తే వాటిని ఎంతగానో వాళ్ళు ప్రేమించేవారు. కాబట్టి మన ఈ స్థితిలో ఉన్నామంటే మనం కుటుంబానికి ఆదరణ కలిగించాలి. కాబట్టి జాషువా గారు కూడా మరి కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ మన కుటుంబాన్ని దేవుడు నడిపించాడు. మా కింద స్థితిలోంచి గొప్ప స్థితిలోకి దేవుడు నడిపించాడు. వారి అమ్మగారు, వారి నాన్నగారు, మరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ వెంకట్రావు గారు, అలాగే మరియమ్మ గారు, నిర్మల గారు ఒక్కొక్కరిని కోల్పోస్తూ వచ్చారు ఈ తర్వాత. అయితే మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో మరి నడిపిస్తూ ఉన్నాడు. సేవకులు ఎంతగానో మరి వారికి ఆదరణ ఇస్తూ ఉన్నారు. స్థానికంగా కూడా మరి సంఘ బిడ్డలు ప్రేమిస్తూ ఉన్నారు. మీరు కూడా ఈ కుటుంబానికి స్థానికంగా మరి మీరు కూడా ప్రేమించాలి. మరి రాజుగారు వారి సహోదరుడు మరి ఈ పనులన్నీ కూడా దగ్గరుండి ఆయన చూసుకున్నారు. కుటుంబం అంతా కూడా వాళ్ళ రాజుగారు వారి కుటుంబం చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు మన జాషువా గారిని ఎలాగ చూడాలంటే వారిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒకసారి పౌలును రాళ్లతో కొట్టి పడేసినప్పుడు ఊరు పడినప్పుడు శిష్యులు ఏం చేశారంటే ఆయన చుట్టూ చేరారు. ఎప్పుడైతే ఆయన చుట్టూ చేరారో వాళ్ళ మళ్ళీ తిరిగి సువార్తను రాళ్లతో అంత దెబ్బలు తగిలినా కూడా ఒక దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేం. కానీ ఆ పడిపోయిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి అనుకున్నారు, కానీ పౌలు నిలబడి మళ్ళీ దేవుని పరిచర్య చేశాడు. అలాగే ఈరోజు మరి విజయ్ గారిని కోల్పోయాం, కానీ దేవుని వాక్యంలో ఒక ఆదరణ, నిరీక్షణ మనకిస్తూ ఉంది. ఆ నిరీక్షణ బట్టి ఆమెను చూస్తామని విశ్వాసంతో దేవుని పరిచర్యలో, దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలని నేను కోరుతూ ఉన్నాను. కనుక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది పాస్టర్ గారండి. మంచి మాటలు చెప్పిన సేవకులు దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి చింత అబ్రహాం గారు, సోదరి విజయ్ గారి యొక్క బావగారు మరి ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా తెలియజేస్తాం. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి నా మరదలు విజయ కాలంగా తన సంవత్సరాలను నిండుకోకుండా మా కుటుంబంలో చిన్న బిడ్డ మరి దేవుని సన్నిధికి ఎలా వెళ్తాము, మేమందరం చాలా దుఃఖంలో బాధపడుతున్నాము. కుటుంబస్తులు మేమందరము మరి మా కుటుంబంలో అదే దేవదానం గారి కుటుంబంలో మరి 3వ కుమార్తె మా బావమరిది రాజశేఖర్ గారు, మొత్తం 4. అందులో చిన్న కుమార్తె విజయ. మరి అందరిలోకెల్లా చాలా మంచి అమ్మాయి కుమార్తె. మరి పెళ్ళి అయిన తర్వాత నుంచి అలాగే జాషువా గారు ఇద్దరు కూడా ఒకే రకమైన స్వభావము కలిగిన వాళ్ళు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తూ ప్రతి ఉపవాస కూడికలు మరి రొక్కం రాజు గారి సంఘానికి వెళ్తూ బిడ్డలను కూడా దేవుని భయము భక్తిలో పెంచుతూ ఉండేవారు. ఎక్కువగా ఆమె తన బిడ్డల్ని మా అత్తమ్మగారిని చూస్తూ ఉండేవారు. వాళ్ళకి ఏమీ లోటు రాకుండా చక్కగా చూసుకునేవారు. మరి ఆయన 18 సంవత్సరాలు ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు మరి నేను వెళ్ళి మధ్య మధ్యలో వారానికి ఒకసారో 2 సార్లు కావాల్సినవి అన్ని చూస్తూ ఉండేవాడిని. మరి
మరి మేము చాలా దుఃఖపడుతున్నాము ఆ కుమార్తె ఇక్కడ లేకపోవడం. మరి మనం ఈ భూమి మీద పరదేశులము యాత్రికులము అయి ఉన్నాము. మరి దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది. మరి ఒకరు ముందు వెళ్తున్నారు, ఒకరు వెనక వెళ్తారు. అయినప్పటికీ మా అందరికంటే చిన్నది కాబట్టి మేము చాలా దుఃఖపడుతున్నాము. మరి బిడ్డలో ఇంకా చదువు పూర్తి అవ్వలేదు. మరి జాషువా గారు మరి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి వచ్చేసి ఉన్నారు. మరి కుటుంబం ఆదరణ కోసం మనం అందరం ప్రార్థన చేయవలసి ఉన్నది. మరి ఆమె చాలా నిరాడంబరంగా ఉండేది. ఎప్పుడు కూడా లోకానుసారంగా కూడా ఏది ఉండేది కాదు. ఇంట్లో అలా ఉన్నదా లేదా అన్నట్టుగానే ఉండేది. మరి సరైన వస్త్రాలు, నాకు ఆ వస్త్రం కావాలి, లేదా ఆ వస్తువు కావాలి, లేదా నేను ఎలా ఉండాలని లోకానుసారంగా కాకుండా దేవుని వాక్యానుసారంగా జీవించేది. మరి ఎవరిని కూడా ఎవరు వచ్చిన బంధువులు వచ్చినా, పాస్టర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా మంచి ఆతిథ్యం ఇస్తుంది. ఎవరితోనూ కూడా తర్కం పెట్టుకోవడం కానీ, గట్టిగా మాట్లాడటం కానీ, నిమ్మకం నుంచి స్వభావం కలిగినది. మరి దేవుడు నరులు తల్లిదండ్రులు విడిచినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టనంటున్నాడు. అందుకని దేవుడు మనకు ఉన్నాడు. మనం ప్రార్థించుకుంటూ మరి మనం దుఃఖంలో ఉండుకోకుండా మన యాత్రను కొనసాగించవలసి ఉన్నది. మరి బిడ్డలో గత సంవత్సరం ఏప్రిల్ 29వ తారీఖున నొప్పి వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేసాం. అప్పటి నుంచి కూడా నా మిస్సెస్, మా కుటుంబస్తులు అందరూ కూడా ఆమె వెంట తిరుగుతూ, అలాగే పాస్టర్ గారు రత్నం రాజు గారు మరి గుంటూరు, హైదరాబాదు ఇలా ఇంచుమించుగా 4 నెలలు 5 నెలలు హాస్పిటల్లోనే ఉండి మరి ఇంకా కోలుకున్నది, బాగా తగ్గిపోయింది, బాగున్నది అనుకున్నాము. మరి ఇంటికి వచ్చేసింది, బాగున్నది, చర్చికి వెళ్ళింది, సాక్ష్యం కూడా చెప్పింది. ఇంకా రికవర్ అయిపోయి నార్మల్గా అందరిలాగా బాగుంటుంది అని అనుకున్నాం. అలాగే అన్ని సంఘస్థులు, మా సంఘంలో పాస్టర్ గారు, వీళ్ళ సమాజం, అన్ని సంఘస్థుల్లో కూడా, అన్ని సంఘాల్లో కూడా మేము ప్రార్థించాము. అయినప్పటికీ మరి దేవుడు తీసుకున్నాడు ఆమెను. మరి అది మన ఇష్టం కాదు. ఎప్పుడే పరదేశులము, మనం అందరం పరదేశమే ఉన్నాం యాత్రలో. అందుకని దేవుడు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళవలసి ఉన్నది. అందుకని మన బుజ్జమ్మ గురించి అందరూ కూడా చాలా మంచిగా చెప్పి ఉన్నారు, పెద్దలు, పాస్టర్స్ అందరూను. మరి దేవుడు తల్లిదండ్రులు విడిచినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టనంటాడు. మరి చాలా సారును, రేచల్ కూడా చాలా భయభక్తుల్లో పెంచారు. మరి సారును అయితే బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేసింది, ఆమె జాబ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే రేచల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడానికి ఇంకో 1 year అయితే కంప్లీట్ అవుతుంది. మరి ఆ విద్య కోర్స్ కంప్లీట్ చేసి వాళ్ళ మంచి స్థిరపడినట్లుగా మళ్ళీ జాషువా గారు కూడా ధైర్యపరిచినట్లు మా కుటుంబం గురించి, మా అందరి గురించి ప్రార్థన చేయాలని కోరుతూ నా మాటలు ముగిస్తాను. మరి కుటుంబ విషయాన్ని పంచుకున్నటువంటి సోదరులు దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో తల్లి గురించి కుమార్తెలిద్దరూ మరి సాక్ష్యం చెప్పాలి. దయచేసి మీరు వేదిక మీదకి రండి. తర్వాత ఒక పాటను కూడా మీరు పాడాలి. జాషువా గారు, కుమార్తెలిద్దరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సేవకులకి అందరికీ వందనండి. గత సంవత్సరం ఏప్రిల్ ఎండింగ్కి నా తల్లి అనారోగ్యం పాలైందండి. మీరందరికీ తెలుసు. అప్పటి నుంచి నేను ఎగ్జామ్స్ ఎండింగ్లో ఉన్నాను. ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా నా తల్లికి బాగోలేదని తెలిసింది. ఆ 2 ఎగ్జామ్స్ ఎలా రాసామో నాకే తెలీదు. ఇంటికి వచ్చాము. తర్వాత వారం రోజులు కూడా అలా ఫిట్స్ రావడం వల్ల మళ్ళీ రాజమండ్రి అలా తీసుకెళ్ళామండి. అక్కడి నుంచి బెంగళూరు, గుంటూరు, హైదరాబాద్ అలా తిరుగుతా చాలా హాస్పిటల్ తిప్పాము. మా
మా నాన్నన్న చేతుల మీద ఎత్తుకొని మరి తీసుకెళ్ళేవాడు మా అమ్మని. మా చిన్న పెద్దమ్మ అయితే అసలు మమ్మల్ని వదిలిపెట్టకుండా మమ్మల్ని అంటుపట్టుకుని 10 నెలలు కూడా మాతోనే ఉంది. రేడియేషన్ అన్నీ చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా నా తల్లి బాగానే ఉంది. సాక్ష్యం కూడా చెప్పింది దేవుని సన్నిధికి వెళ్ళి. మా చెల్లి, మా డాడీ నా తల్లి విషయంలో కూడా చాలా పరిచయం చేశారు. అయినప్పటికీ మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆ వ్యాధి ఇంకా వ్యాపించిందని చెప్పినప్పుడు కూడా మేము భయపడినప్పటికీ దేవుడే స్వస్థపరుస్తాడని మేము ఎంతగానో ఆశపడ్డాము. ఇంటికి తీసుకొచ్చేసిన నాకు తల్లికి తెలియదు, ఇలా చెప్పారు డాక్టర్ అనేసి తెలియదు. అయినప్పటికీ తను కొంచెం కొంచెంగా రోజు రోజుకి తను డౌన్ అయిపోయినప్పటికీ తనకి అసలు తెలియదు తన పరిస్థితి కోసం. అయినప్పటికీ చివరి వరకు తను దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకంతోనే ఉంది. అయినప్పటికీ దేవుడు ఆయన ఇష్టం చొప్పున నా తల్లిని తీసుకున్నారు. ఇది ఏదో సడన్ గా జరిగినట్టు మాకు ఒక షాకింగ్ గానే ఉంది. 10 నెలల బట్టి నుంచి మేము హాస్పిటల్ తిరుగుతూ ఇలా ఉన్నప్పటికీ మాకేదో సడన్ గా జరిగినట్టు అనిపిస్తుంది. దీన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ దేవుడే సహాయం చేయలాగిన మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే నా తల్లి కూడా తను బ్రతుకున్నప్పుడు నేను ఒకసారి అడిగాను, ఏదో వాక్యం వింటున్నప్పుడు ఏదో మాట మీద వచ్చింది, అమ్మ మీ నాన్నగారు లేరు కదా, నీకు ఎప్పుడైనా బాధ వస్తుందా, నీకు బాధగా ఉందా అనేసి అడిగితే, లేదు నాకు ఎందుకు బాధ ఉంటది, ఆయన రక్షించబడి చనిపోయారు, ఒక రోజు నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తానని నిరీక్షణ నాకు ఉంది, నాకు ఏం బాధ లేదని అన్నది. అటువంటి నిరీక్షణ మాకు కూడా ఉన్నదండి. కనుక మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక సార్లు నా తల్లి నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఒక మాట అంటే నాకు తెలియదు, అలాంటిది నా తల్లికి ఎందుకు ఎలా వచ్చిందని అనేక సార్లు నాకు అనిపించినప్పటికీ దేవుడు అలా తనకిష్టమైన కుమార్తెకి అలా రోగాన్ని అనుగ్రహించడం, అలా శ్రమ పొందడం దేవుడికి ఇష్టమైందని దేవుడిని స్తుతించుకున్నాము. దేవుడు అన్యాయం చేస్తాడని ఏమీ అనుకోవట్లేదు. దేవుడు న్యాయవంతుడు. మా కోసం ప్రార్థన చేయండి. మా భవిష్యత్తు కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా తండ్రి కోసం ప్రార్థన చేయండి. ఆయన ఎంతగానో దుఃఖంలో ఉన్నారు. ఎంతగానో బ్రతుకుతుందని అనేకమైన హాస్పిటల్ తీసాము, అనేకమైన మందులు వాడించాము, చాలా శ్రమ పెట్టాము. మా అమ్మని చాలా బాధ పెట్టాం, కానీ బ్రతుకుతుందని ఆశపడ్డాము. అయినప్పటికీ దేవుడికి ఇష్టమై నా తల్లిని తీసుకున్నాడు. నా చెల్లి యొక్క చదువు కోసం కూడా మీరు ప్రార్థించండి. మా అమ్మ ఉన్న రోజులు ప్రతిదీ మాకు అసలు ఏం కూడా ఒక ఇది చేయాలి అది చేయాలన్న ప్లానింగ్ కూడా ఉండేది కాదు. ఏది చేయాలన్నా మా అమ్మే చెప్పాలి. మా డాడీకి కూడా ఏమీ తెలీదు. ఏమన్నా చేయాలంటే మా అమ్మే చెప్పాలి ఏదైనాని. మేము ప్రతిదీ మా అమ్మ మీద ఆధారపడిపోయాము. అందుకే ఈ 10 నెలలు దేవుడు మమ్మల్ని ప్రిపేర్ చేశారేమో అనిపిస్తుంది. దేవుడే మాకు సహాయం చేయలాగున
దేవుడే మాకు ప్రతి మంచి చెడులందు ఆయనే నడిపించులాగున మా కోసం ప్రార్థన చేయండి. మా అమ్మమ్మ కూడా మా మా అమ్మ చూస్తదనే ఉండింది. ఇప్ తను లేని లోటు తనకు కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఆ ఇంట్లో మొన్న వెళ్ళినప్పుడు కూడా అలా తిరుగుతున్నట్టే అనిపించింది. కాబట్టి మా అమ్మమ్మ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మా అమ్మ మా అమ్మలాగా మంచిగా బతకాలని మా కోసం కూడా ప్రార్థన చేయండి. ముఖ్యంగా నా తండ్రి కోసం ప్రార్థన చేయండి. నా చెల్లి కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబస్తులందరి కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలండి. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే మా అమ్మ చేసిన కార్యాలు మీ అందరికి తెలుసు. మా అమ్మ ఒక్కరిని ఇప్పటి వరకు ఒక మాట అనడం మేము ఎప్పుడు వినలేదు. నాకు మా అక్కకు తప్ప ఎవరికి తెలియదు మా అమ్మ కోపం. మా అమ్మని ఎవరన్నా ఏమన్నా అన్నా వాళ్ళు అలా అన్నారని మమ్మల్ని కూడా అనిచ్చేది కాదు. అంత భయభక్తులు కలిపి పెంచింది మా అమ్మ. ఆ మనస్తత్వం మళ్ళీ చూస్తాను లేదో కూడా నాకు తెలీదు. కానీ దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడు. దీన్ని బట్టి నేను ఏదో దేవుడిని నిందించాలని కాదు, కానీ దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడు. నేను నా తల్లిలాగా నేను చాలా పిరికిగా ఉండేదాన్ని. కానీ దేవుడు నాకు ఇచ్చిన శక్తి, ధైర్యం ఆయనకి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు నేను సడన్ గా మా అమ్మకి ఏమైనా అయితే మేము తట్టుకునే స్థితిలో అయితే మేము అస్సలు లేము. నేను కానీ మా అక్క కానీ అస్సలు తట్టుకునే వాళ్ళం కాదు. కానీ ఈ 10 సంవత్సరాలు దేవుడు ఎంతగా ప్రిపేర్ చేశాడంటే మమ్మల్ని, మా అమ్మ ఒక్క పని చెప్పకుండా పెంచింది. ప్రతీది దేవుడు ఒక్కొక్కటి ప్రతీది నేర్పించాడు మాకు తల్లిలాగా. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే మా అమ్మ ఎలా జీవించిందో మేము అలా జీవించాలని మేము కోరుకుంటున్నాము. నాకైనా నా కుటుంబం మాకు చాలా కోపం ఎక్కువ. మా తల్లిలా జీవించాలంటే నాకు కొద్దిగా కష్టమైనప్పటికీ దేవుడినే సహాయం కోరుతున్నాను. నా తల్లిలాగా అందరినీ గౌరవిస్తూ నేను జీవించాలని కోరుకుంటున్నాను. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అలాగే నా తండ్రి మేమిద్దరం మా లైఫ్ వేరైనా మా డాడీ చాలా బాధపడుతున్నారు. ఆయన బాధ మేము ధైర్యం చెప్తున్నా, ఆయన బాధ చూస్తుంటే మేము తట్టుకోలేకపోతున్నాము. ఆయన బాధ మేము భరించలేకపోతున్నాము. ఆయన కోసం ప్రార్థన చేయండి. ఆయన దేవుడే ధైర్యం ఇవ్వాలి, దేవుడే శక్తిని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మా చదువుల కోసం, మా ఉద్యోగాల కోసం మీరు ప్రార్థన చేయండి. అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడని మాకు తెలుసు. నా తల్లి చనిపోయేంత వరకు అసలు మాట్లాడలేని పరిస్థితిలో కూడా దేవుని మీద చాలా నమ్మకం పెట్టుకుంది. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవడం, నేను త్వరగా నడవాలి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే ఉంది మా అమ్మకి. ఎప్పుడు నేను చచ్చిపోతాను, దేవుడు నన్ను వదిలేస్తాడని అనుకోదు. ఎవరు విడిచిపెట్టినా నన్ను దేవుడు విడిచిపెట్టాడని చచ్చిపోయేంత వరకు అంది. అయినా దేవుడు తన బిడ్డకి ఎక్కువ కష్టం పెట్టాలనుకోలేదేమో, అందుకే త్వరగా తీసుకున్నాడు. అయినప్పటికీ ఒక రోజు మనం అందరం అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం కాబట్టి నేను తర్వాత అయినా నా తల్లిని చూసుకుంటాను ఆ నిరీక్షణ ఉంది. నా తల్లిని చూడాలంటే మనందరం మా తల్లిని చూడాలంటే పవిత్రంగా జీవించాలి. ఆ ప్రవక్తను దేవుడు మనలో నింపాలని అందరూ ప్రార్థన చేయండి. అలాగే మీరందరూ కూడా భయభక్తులు కలిగి దేవునికి నమ్మకంగా జీవించాలి. అంత్యకాలంలో మనం దేవుని స్వరూపంలో జీవించాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి వందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి కోసం మరీ ప్రార్థన చేయండి. నా కుటుంబం కోసం ప్రతి ఒక్క రోజు జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. అందరికి వందనాలండి. మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబం ప్రేమించి
దూరం నుంచి వచ్చినటువంటి బంధువులకి, మా గ్రామస్తులకి, స్నేహితులకి, బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఇదే ప్లేస్‌లో 25 సంవత్సరాల క్రితం విజయ్‌కి నాకు మ్యారేజ్ అయిందండి. ఇక్కడ ఇదే ప్లేసు, ఇదే స్టేజ్, ఇక్కడ స్టేజ్. అయితే కుటుంబ ఆర్థిక సమస్యల నిమిత్తము ఆ శేఖర్ గారు, విజయ్ గారి నాన్నగారు, వదిన గారు ఇజ్రాయెల్ వెళ్ళడం వల్ల నన్ను వాళ్ళు రప్పించుకున్నారు. 7 సంవత్సరాలు ఆవిడతో కాపురం చేశాం. అక్కడి నుంచి 18 సంవత్సరాలు ఇజ్రాయెల్‌లో ఉండిపోవడం జరిగింది. ఆవిడ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఆవిడ అన్నీ చక్కపెట్టి కుటుంబం ఎంత చక్కగా నడిపేది. తిరిగి వచ్చే టైంకి ఈవిడికి ఇలా నీరసం చేయటం, వచ్చిన 9 నెలలు హాస్పిటల్‌లో తిరగటం. ఆవిడని ఎలాగో చూసుకున్నాం, చిన్నపిల్లలాగా చూసుకున్నాము. ఏనాడు కూడా ఎప్పుడు కూడా ఇసుగు రాలేదు. ఒక చిన్న పిల్లలాగానే చూసాము. ఇద్దరు కూతుర్లు కూడా. అలాగే మా వదిన గారు, చిన్న వదిన గారు, ఆవిడ కూడా చిన్నపిల్లలాగా తినిపించి ఎంతో ఎంతో సేకర చేసింది. ఆవిడ బతుకుతారని ఎంతో విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళం. ఆయన దేవుని చిత్తమేమైందో దేవుడు ఆవిడని పిలుచుకున్నాడు దేవుడు. అయితే ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నప్పుడు కూడా ఆవిడ బెడ్ మీద ఉన్నా కూడా ఎంతో మాకు ఆ బెంగ ఉండేది కాదు. వీడు వెళ్ళిపోవటం నాకు చాలా ఎంతో తీరం లోటు, చాలా అనుదినము ఆవిడ లేకపోవటం ఎంతో బాధ హృదయంలో ఎంతో బాధ అనిపిస్తుంది. అలా బెడ్ మీద ఉన్నా కూడా బాగుంది అనిపిస్తుంది. అది తీరం లోటు, ఎంతో భయంకరంగా ఉన్న పరిస్థితి. ఆవిడండి ఈ విషయాల్లో నేను ఆవిడ పట్టించుకుని కాదు, సరిగ్గా పట్టించుకుని కాదు. అయితే నాదేమో రాతి గుండె అనేది ఆవిడ ఎప్పుడు కూడా పట్టించి ఎక్కడ తీసుకెళ్ళి కాదు, ఎక్కడికి తిప్పేవాడిని కాదు, వచ్చేది కాదు, నేను తీసుకెళ్ళేవాడిని కాదు. ఎక్కడ రాదానికి ఎక్కడికి తీసుకెళ్ళేవాడిని కాదు ఇవ్వండి. ఇప్పుడు ఆవిడ అంతర్వేది సౌదర్య కూడా తెలియదు ఆవిడికి. అంతలాగా అంతలో ఉండేది. ఎక్కడ తిప్పితేగా తెలిసేది నాకు అనేది. అంత అలా ఉండేది. దేవుడి చిత్తం ఏమైందో. అయితే మా కోసం ప్రార్థించండి, మా కుటుంబం కోసం ప్రార్థించండి. దేవుడి మాకు ఆదరణ అందించేటట్టు మా కోసం ప్రార్థించండి. ఆవిడ బతుకుతుందని ఎంతో ఆశపడిగా అందరూ కూడా, మీరు వచ్చిన అందరూ కూడా ఎంతోమంది ప్రార్థించారు. అన్ని సంఘాలు కూడా ప్రార్థించారు. అది ప్రార్థించిన మీ అందరికీ వందనాలు. దేవుడు ఆవిడ బతికించిపోయిన దేవుడే. ఆయన ఎంత వేయడానికి మనం సరిపోము. దేవుడు పిలుచుకున్నాడు ఆవిడని. ఆవిడ దగ్గర ఆవిడ ఎంత ఉన్నట్టు మేము నమ్ముతున్నాము. అంటే అంత భక్తి ఉండేది, అంత విశ్వాసం ఉండేది. నేను ఎవరినేమన్నా అన్నా ఆవిడ అన్నిచ్చేది కాదు. ఆవిడ ఎవరిని అన్ని కాదు, ఎవరంటే ఏడ్చేది తప్ప, ఎవరేమన్నా ఏడ్చేది తప్ప ఎవరిని తిరిగేసి అడిగేది కాదు. అంత విశ్వాసం ఉండేది. కాబట్టి ప్రార్థించండి, మా కుటుంబం గురించి ప్రార్థించండి, కుమార్తెల కోసం ప్రార్థించండి. అలాగే పాస్టర్ గారు, రాజు గారు, మా కుమార్తెల పట్ల ఆయన కూడా శ్రద్ధ చూపించి ఎంతగానో మా పట్ల ఎంతో ప్రేమ చూపించి వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్ళాలని ఆయన తీసుకెళ్ళేవారు. ఆయన కోసం ఆయన కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు కుటుంబాన్ని ఓదార్చి ఆదరించును గాక. మరి ఈ సమయంలో విజయ గారి యొక్క పెద్ద అక్క గారి కుమారుడు సోదరుడు నాని అన్న గన్నవరం నుంచి మరి అన్న కూడా వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా పిలవడం జరుగుతుంది. సోదరుడు నాని అన్న. ఈ సమయము నాకు ఇచ్చిన దేవునికి, అలాగే సేవకులు రాజు గారికి, వేదికను అలంకరించినటువంటి సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. 1993-95 సంవత్సరంలో ఉల్లూరి సత్యనారాయణ గారు, జోష్వా గారు మాకు స్నేహితులుగా ఏర్పాటు చేయబడ్డారు. మేము ఐటీఐ కలిసి చదువుకున్నాం. తర్వాత పూర్తయిన తర్వాత ఎవరికి వారే విడిపోయాం. అయితే మళ్ళా 2000 సంవత్సరం తర్వాత
వారు ఆర్థికంగా బలపడ్డారు. పూర్వపు స్థితిలో టిఫిన్ కూడా తినే స్థితి లేదు మాకు. అలాగే సైకిల్ మీద వెళ్ళి ఐటీఐ చదువుకుని పూర్తి చేసుకున్నాము. కానీ దేవుని దయ వలన అందరూ ఆశీర్వించబడ్డారు. పేదవారిని దేవుడు గొప్పగా ఆశీర్వించాడు. ఎందుకంటే ప్రభువును పట్టుకున్నారు కనుక. అయితే విజయమ్మ గారు మరి వారికి భార్య అయిన తర్వాత ఆమె గురించి మేము తెలుసుకున్నప్పుడు మేము రోజు కూడా ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబము గ్రూప్లో ప్రార్థన చేస్తారు. మరి వారి బిడ్డలు చక్కని పాటలు పాడి ప్రార్థన చేసేవారు. వారు చాలా రెగ్యులర్గా ఉండేవారు. మేమే కొంచెం తక్కువగా ఉండేవారు. ఆమె చాలా దైవభక్తురాలని, మంచి మరి విశ్వాసి అని ఇక్కడ చాలా మంది తెలియజేస్తారు. బిడ్డలు కూడా చక్కని సాక్ష్యం చెప్పారని. ఆ సాక్ష్యం విన్నప్పుడు మా అమ్మ వలె మరి బిడ్డలు కోరుకుంటున్నారంటే వారి అమ్మలో ఏం చూసారో వారికి తెలిసి మనందరికీ కొంతే తెలుసు. హృదయాన్ని పరిశోధించేటువంటి దేవునికి తెలుసు. అయితే ఆమె మంచిది, గుణవంతురాలు, నా భార్య నన్ను నా బిడ్డలను కూడా నడిపించేటువంటి స్త్రీ అని వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక మాట చెప్తున్నారండి, అందరము చనిపోతాం, కానీ ప్రభునందు నిద్రించిన వారికి ఒక ప్రత్యేకత ఇస్తున్నాడు దేవుడు, ప్రమోషన్. ఈ లోకంలో ఏ విధమైనటువంటి దైవభక్తి కలిగి ఉన్నారో పరలోకంలో కూడా అటువంటి స్థానాన్ని ఇస్తున్నాడు దేవుడు. అందుకంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు క్రీస్తు వారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా ప్రభుతో ఉంటారండి. అట్టి గొప్ప నమ్మకం ఉంది. అందుకే బిడ్డలు ధైర్యంగా చెప్తున్నారు, దేవుడు మాకు అన్యాయం చేయలేదు, గుణపాఠం నేర్పించాడు. మా తల్లి మాకేమీ నేర్పించలేదు, గారాభంగా చూసింది, కానీ దేవుడు నేర్పించాడు మేము ఎలా బ్రతకాలి అంటున్నారు వారి నాన్నగారు. మా బిడ్డలు చదువుకున్నారు కానండి, ప్రాక్టీస్ అంతా కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారండి అని చెప్తూ ఉన్నారు. నిజంగా ఎంతో గొప్ప ధన్యత అండి. వాక్యంలో అంటున్నాడండి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఆ బిడ్డ దైవభక్తి కలిగి ఉంది, కొనియాడబడింది. ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో అంటున్నాడండి, అక్కడ ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అంటే ఇంకా దుఃఖమైన, మరణమైన, వేదనైనా ఏమీ ఉండదు అంటున్నాడు. ప్రభువే వారితో కాపురము చేయను. అయితే సహోదరి ఇక్కడ ఎంతో కష్టాన్ని అనుభవించింది, పరలోకములో ప్రభుతో జీవించేటువంటి భాగ్యం సంపాదించింది. మేము ఐటీ ఫ్రెండ్స్ అందరూ వచ్చాం, వారితో మేము కలిసి ఉండేవారమండి. ఈ రీతిగా ప్రభువులో ఇంకా బలపడుతున్నాం. ప్రతిదినం ప్రార్థన చేసుకున్నాం. మా సహవాసం ముందుకు వెళ్తూ మా స్నేహితుల పట్ల ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, మరి ఎలీషా గారి పట్ల మేము ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ప్రార్థన చేసేవారుగా మా సహవాసపు బిడ్డలు అందరూ ఉండాలని, అలాగే ఈ యొక్క సమయంలో ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మాటలు తెలియజేసినటువంటి సోదరులు దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో గోగున్న మఠం నుంచి వచ్చినటువంటి బొంతు సత్యవతి గారు మరి ముందుకు వచ్చి కుటుంబం కొరకు 2 మాటలు చెప్పాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు. అమ్మ పిలుస్తున్నారు. ఈ సమయంలో నాని అన్న మరి విజయ గారి యొక్క పెద్దక్క గారి కుమారుడు, దేవుని సేవలో మరి పరిచర్యలో ఉన్నటువంటి సోదరులు. అందరికి వందనాలండి. సమయం ఇచ్చిన సేవకులకి అలాగే అధ్యక్షుల వారికి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. మా చిన్నమ్మ కోసం మాట్లాడటానికి ఏమన్నా ఉందంటే ఈ వేదికే ఆఖరి వేదిక అని భావించి, ఎంత దుఃఖమున్నా కానీ నాకు కూడా ఒక 5 నిమిషాల సమయం కావాలని అడగడం జరిగింది. నాకన్నా ముందు అనేక మంది మా కుటుంబ సభ్యులు ఆంటీ కోసం ఎంతో గొప్పగా చాలా 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 గొప్పగా ఒక గుణవతి అయిన స్త్రీ ఏ రకంగా ఉండాలో ఆ విషయాల్ని అందరూ చెప్పారు. నాకేంటంటే నా చిన్నప్పటి నుంచి
నా జీవితంలో సగం పార్ట్ నేను కోల్పోయాను. మా తండ్రి కోల్పోయినప్పుడు కూడా నేను ఎంత బాధపడలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను భరించి, నన్ను ప్రేమించి, నన్ను ఆదరించి, కుటుంబంలో పెద్ద మనవాడిని నేను. అయితే మీకు అందరికీ తెలుసు నేను నన్ను ఎంతలాగా ఇది చేసిందో, ఎంత ఆప్యాయత నాకే కాదు, నా కుటుంబంలో మా తండ్రి గారు జాన్ వెస్లీ గారు అవనివ్వండి, వీళ్ళిద్దరే బహుగా ఇష్టపడిన బిడ్డలు. మా నాయన అలాగే బుజ్జమ్మ. మా 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 కుటుంబంలో వీళ్ళిద్దరూ అత్యంత ప్రేమించబడిన వ్యక్తులు. నాకెప్పుడు ఒక డౌట్ వస్తూ ఉండేది, అత్యంతంగా మనం ప్రేమించే వ్యక్తులే ముందు చనిపోతారు. నా చేతుల్లో మీకు చెప్తే నమ్మరు, నా కుటుంబంలో ఉన్న మా పూర్వీకులందరూ చాలా మంది ఇంచుమించు నా చేతుల్లోనే చనిపోయారు. నా చేతులతోనే నేను అందరినీ సమాధి చేశాను. చాలా మందిని చేశాను. ఎలా అంటే ఈవెన్ మా అమ్మమ్మ వాళ్ళ నాయన్ని కూడా నేనే సమాధి చేసి నేనే ఉన్నాను ఆ రోజు. మా అమ్మమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు, అలాగే గన్నవరం ఉన్న తాతయ్య కానివ్వండి, అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తులందరూ చనిపోతూ ఉన్నారు. కానీ ఎంతో ఈ ఈ ఈ అత్యంత మంచి మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా ద్వేషాన్ని పొందుకుంటూ ఉంటారు ఇన్ రిటర్న్. ఇన్ రిటర్న్ అంటే ఎంత ప్రేమ పంచిపెడితే అంత ప్రేమ తిరిగి రాదు. కనీసం వాళ్ళు కోరుకునే వ్యక్తులు కూడా కాదు. కానీ అతి సామాన్యమైన జీవితాన్ని గడిపి ఇంతమంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్న మా ఆంటీ వాళ్ళ కుటుంబంలో తన అక్క కొడుకుగా పుట్టడానికి నేను చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అందరూ చెప్తారు విశ్వాసంతో జీవించాలి, క్రైస్తవులుగా బతుకుతున్నాము, యథార్థవంతులుగా జీవించాలి. ప్రాబ్లం ఏంటంటే మనం మనకే చెప్పుకుంటున్నాం, మనకి మార్పు ఉండదు. చెప్పిన బాధే మళ్ళీ చెప్పుకుంటాం, విన్న వాళ్ళే మళ్ళీ వింటారు. కానీ హృదయం అసలు చాలా చండాలమైన హృదయాలు కలిగి మనం ఈ భూమి మీద జీవిస్తాం. పొరల కింద కమ్ముకుని, పొరలు చుట్టుకుని, ఏమీ కాదు, మేము బాగానే ఉన్నాం, మేము మంచోళ్ళం అనే భావనలో ముందుకు సాగిపోతాను. ఈ రోజుల్లో ఒక ముత్యం లాంటి నా చిన్నమ్మ, మా బుజ్జమ్మ ఈ గ్రామంలో సంతోషాన్ని పంచింది, ఆనందాన్ని పంచింది. నిజమైన క్రైస్తవురాలుగా ఈ భూమి మీద జీవించింది. కుటుంబాన్ని దగ్గరుండి బిడ్డలిద్దరిని ప్రొద్దురే అందరూ లెగిస్తారు కదా అని అంటారు. సామెతలు 31లో స్త్రీ ఎలా ఉండాలో రాయించి ఉంచారు. సామెతలు 31 ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ వచనము కూడా పొల్లు అయినా కూడా మా ఆంటీ జీవితంలో తన జీవితాన్ని తప్పి ఉండలేదు. దాన్ని మేము దగ్గరుండి చూసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం. అలాగే సంఘాలు, కుటుంబాలు నాశనం అయిపోయిన రోజుల్లో ఉన్నాం. కుటుంబాల్లో నెమ్మది లేదు, శాంతి సమాధానం లేదు, ఐక్యత లేదు. ఒకడు ఇది తప్పు అన్నవాడు తప్పుడై ఎవడైనా తప్పు అని అన్నాడంటే ఆడే తప్పుడైపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే అంతిమంగా మనం దేనికి నిరీక్షణ కలిగి ఉంటాం? దేవుడు రెండో రాకడ వస్తాడు, రెండో రాకడలో నీతిమంతులు అందరూ ఎత్తపడతారనే ఒకే ఒక నిరీక్షణతో మనం అందరం బ్రతుకుతాం. అలాగే నేను ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. జర్నీ అంటే చాలా కేసులు చూశాను. ఎలా అంటే ప్రతి కేసు క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ కేసులు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన రోగాలు, భయంకరమైన శోధనలు. ఏ హాస్పిటల్ చూసినా ఫిల్ అయిపోయి ఉంటుంది, ఎక్కడ వైద్యం దొరకట్లేదు. వైద్యం దొరుకుతుందని అనుకుంటున్నాం కానీ మనకి వైద్యం తిరిగి రావట్లేని రోజుల్లో ఉన్నాం. బడుగు బలహీన వర్గాలుగా మనం ఇప్పుడున్న కాంపిటీషన్ కానీ, ఇప్పుడున్న ఖర్చులకు కానీ మనం ఇప్పుడు సరితూగేవారుగా మనం లేం. సో శుభ్రమైన ఆహారపు అలవాటు చేసుకోండి, శుభ్రమైన ఆలోచనల్ని అలవాటు చేసుకోండి, శుభ్రమైన బుద్ధుల్ని అలవాటు చేసుకోండి. ఎందుకంటే నేను ఎందుకు ఇలాగా పేపర్లో రాసుకుని వచ్చానంటే, ఈ పేపర్ లేకపోతే నా లైన్ని నేను దాటేస్తానేమని
ఒక చిన్న పేపర్‌ని రాసుకొని వచ్చాను. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడాలి. సమయం అయిపోయింది. అయినప్పటికీ ఈ వేదిక నాకు మరొక్కసారి రాదు. ఎందుకంటే నేను ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సొసైటీ గాని, కుటుంబాలు గాని ఇలాంటివి అయిపోతున్న రోజుల్లో ఒక వ్యక్తి నుంచి, ఒక చావు నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఖచ్చితంగా ఈరోజు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకరి చావు నుంచి అనేకమైన విషయాల్ని నేర్చుకోవచ్చు. మా బుజ్జమ్మ చనిపోయి చిరస్థాయిగా మిగిలిపోయి చిన్నదైనప్పటికీ నిరంతరం సేవ చేసింది. నిరంతరం ఎంతమంది ఎన్ని దూషించినా, ఎన్ని 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 బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పడినా గాని ఎప్పుడు కూడా తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ద్వేషించలేదు. ఈ కుటుంబానికి ఆదరణ కలిగేలాగా మీరందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే షారోన్, రేచల్ ఎంతమంది ఉన్నా మేమెప్పుడు కలిసే ఉంటాం. ఆ పిల్లలు ఆళ్ళని కూడా నేనే ఎత్తుకున్నాను. నేనే కాలేజీకి తీసుకెళ్ళాను. నేనే చేశానన్ని. అయినప్పటికీ ఎంతమంది ఉన్నా గానీ తల్లి లేదు అంటే అది చాలా పెద్ద టాస్క్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూర్చొని ఉన్నాం. తండ్రి లేనివారు, తల్లి లేనివారు అనేక బాధలు ఎంత ఇబ్బంది ఉంటదో. కానీ ఒకరోజు మనం బుజ్జమ్మని చూస్తామనే నిరీక్షణ కలిగి ఉన్న మనం ఖచ్చితంగా మీరిద్దరూ కూడా అంకుల్ కూడా జీవితాల్లో ఇంకా ఉన్నతమైన స్థితుల్లోకి, ఉన్నతమైన స్థానాల్లోకి మీ అమ్మ చూపించిన ప్రేరణతో ముందుకు సాగాలని, అలాగే ఎక్కడుంది ఎక్కడుందని ఎత్తుకుని ఉన్న మా చిన్నమ్మని నేను డోర్ తీసిన వెంటనే ఆంటీ ఏం కూర అని అడుగుతాను ఫస్ట్. అది ఎక్కడైనా ఇప్పుడు చిన్నప్పటి నుంచి అదే మాట నాది. డోర్ తీసిన వెంటనే నేను ఎత్తుక్కుంటే ఎక్కడ కనపడేది కాదు. చిన్న సందులో మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకుంటా ఉండేది. అసలు ఆ మనిషి కూడా కనపడేది కాదు. అలాంటి ప్రార్థనా పరురాలు ఇలాంటి భయంకరమైన రోగానికి గురైపోయి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో దేవుడు కుటుంబానికి, అలాగే నా ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను, నన్ను క్షమించాలి. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆ రోజు హెల్ప్ చేసిన సమాధి రోజు కార్యక్రమానికి కానీ, అలాగే మొక్క తోట తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి, సొంత కుటుంబీకులుగా ఈ గ్రామం ఎంతో ఆదరించి గ్రామస్తులు మేమున్నాం అనేసి దగ్గరుండి ఇంత ఘనమైన కార్యాన్ని, ఇంత ఘనంగా మా బుజ్జమ్మని సాగనంపున మీ ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని వందనాలండి. దేవుడు సోదరుడిని కూడా ఆదరించి బలపరచును గాక. మరి ఈ సమయంలో దైవజనులు సింగర్ కూడా 2 మాటలు చెప్పి ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా విజయక్క విడిచిపెట్టి వెళ్ళిన కుటుంబానికి, అంటే జాషువా గారికి, కూతుర్లకు, అలాగే విజయక్క తల్లికి, తోబుట్టులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. విజయక్క నిజంగా అందరూ చెప్తున్నట్టుగా అందరూ ఒక వ్యక్తిలో ఒక్కొక్కరు ఒక విధమైన పార్ట్ని చూస్తారు. ఒక వ్యక్తిలో ఒకరి కోపాన్ని చూడవచ్చు, ఇంకొకరు ద్వేషం కనపడవచ్చు, ఇంకొకరికి ప్రేమ కనపడవచ్చు, ఇంకొకరికి మంచితనం కనపడవచ్చు, లేదా ఇంకొకరికి సహాయం చేసే గుణము, లేదా ఒకరికి సహనం కనపడవచ్చు. కానీ ఈ వ్యక్తిలో, ఈ విజయక్కలో అలాంటివి అన్ని రకాల పార్ట్స్ ఏమీ లేవు. ఎందుకంటే ఆమె జీవించిన జీవితం ఎలాంటిది అంటే ఎంతో ప్రేమ, ఎవరినైనా ప్రేమించే గుణం ఆమెకు ఉంది. తర్వాత సహనం ఎక్కువ, దీర్ఘశాంతం ఎక్కువ, సహనం ఎక్కువ, ఎవరిని కూడా మాట అనేది. ఈవెన్ మనం వెళ్ళి అది కూతుర్లు వెళ్ళి మాట్లాడితేనే ఒప్పుకునేది కాదు, భర్త మాట్లాడితేనే ఒప్పుకునేది కాదు ఇతరుల గురించి. ఎవరు వెళ్ళినా కూడా వేరే ఇంకొకరి గురించి మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి ఆవిడ ఉండేది కాదు. అందుకే మనమందరం కూడా ఆమె గురించి ఇలా చెప్పుకుంటున్నామంటే కారణం అది దైవికమైన ప్రేమ. దైవికమైన ప్రేమలో ఉండి
ఆమె ఖచ్చితంగా దేవుడు ఆమెను భూమి మీదకి ఏ ఉద్దేశంతో తీసుకొచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఎంతో మంది లేకపోతే ఎన్నో ఆదరణ కూడికలకు, జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళి ఎన్నో చెప్పొచ్చు, కానీ ఇలాంటి ఒక వ్యక్తి గురించి, ఒక స్త్రీ గురించి మంచిగా జీవించిందని చెప్పడానికి కూడా ఒక భాగ్యం ఉండాలి. అది నాకు వచ్చిందని నేను నమ్ముతూ ఉన్నా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆమె నిజంగానే ఆమె దైవ భక్తురాలు. బైబిల్ ఎలా చెప్తుంది, యెహోవా లేకుంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. నిజంగానే ఆమె యెహోవా దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగింది. ఆమె నిజంగానే ఆ దేవుని దృష్టిలో చాలా విలువైనది ఆమె. ఎందుకంటే ఆమె జీవించిన జీవితము చాలా, ఈ రోజుల్లో మనం ఉన్నాం, మనం జీవిస్తున్నాం, కానీ ఆమె జీవించిన జీవితమే మనం చెప్పుకుంటున్నాం ఈరోజు. ఆమెకి తెలియదు, ఆమె ఆమె పరదేశంలో ఉంది, కానీ ఆమె గురించి మనం పొగుడుతున్నాం, ఆమె గురించి మనం చెప్తున్నాం, తెలియదు. కానీ రేపు కూడా నేను ఒకటి గ్రహిస్తున్నాను, రేపు కూడా మనకి ఇదే పరిస్థితి వస్తే రేపు కూడా మన గురించి ఇలాగ చెప్పుకోగలరా? ఇది ఒక్క మాత్రం ప్రశ్న మనం అందరం ఆలోచన చేయాలి. ఎందుకు అంటే సమయం అయిపోయింది. ఏ సమయంలో మనం వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందో తెలియదు. ఒకప్పుడు బాగా ముసలి వాళ్ళకే పిలుపు చావు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు 20-30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఈ యొక్క ఆదరణ కూడికి వచ్చిన మనమందరము కూడా ఒక్కసారి నిజమే ఆమె అలా జీవించింది కనుకే ఆమె గురించి మనం చెప్పుకోగలుగుతున్నాం. అది గెద్దాడే కావచ్చు, లేకపోతే మొక్కతాడ కావచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే, లేకపోతే ఏ పరిస్థితుల్లోనైనా ఆమె యొక్క స్థానాన్ని ఆమె నిలబెట్టుకుంది. ఆ స్థానంలో ఆమె నిల్చుంది. అందుకే ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. చాలా మంది గురించి చెప్పడానికి కూడా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మైక్ పట్టుకు చెప్పడానికి కూడా మాటలు రావు, కానీ ఈవిడ గురించి ఎన్ని చెప్పినా కూడా తరగవు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ప్రేమతో నేను తెలియజేసేది ఏంటంటే, మనము కూడా నిజంగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇష్టానుసారంగా, ఎందుకు అంటే చనిపోయిన వాళ్ళందరూ పరలోకం పోరు, క్రైస్తవులు అనుకునే వాళ్ళందరూ పరలోకం పోరు, కానీ పరలోకం ఎవరు వెళ్తారంటే ఆయనకి ఇష్టలుగా జీవించిన వాళ్ళు మాత్రమే వెళ్తారు. ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే, ఆయనకి ఇష్టమైనది ఆయన మాట ఒకటే. దీన్ని మించి ఆయన ఇంకేమి ఇష్టపడ్డు. అందుకే ఈ మాట ప్రకారం ఆమె జీవించింది కనుకే మనం ఇంతలా చెప్పుకోగలుగుతున్నాం. అలాగే మనం కూడా అలాగే జీవిద్దాం. మరీ ముఖ్యంగా కూతుర్లకు, ఎందుకంటే కూతుర్లు చిన్న వయసులో చనిపోయింది వాళ్ళ అమ్మ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకంటే చిన్న వయసులో మా అమ్మ చనిపోయింది. నేను 7వ సంవత్సరంలో చనిపోయింది మా అమ్మ. 7వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ అమ్మ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉండేది. అంత మాట వీళ్ళందరూ కలిసే ఉండేవారు. అయితే నన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టలే, మిమ్మల్ని విడిచిపెట్టడు. సదాకాలం మీతో ఉంటాడు. దేవుడు అటువంటి కృప ఆదరణ మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. ఆదరణ కలిగిన మాటలు చెప్పిన సింగర్ని దేవుడు దీవించిన గాక. ఈ సమయంలో సోదరుడు ఏనోషన్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలని తెలియజేస్తా ఉన్నాము. సమయం అవుతుందని ఎవరు కంగారు పడొద్దు. మరి ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి, అలా వేదిక మీద ఉన్న దైవజనులకి, అలాగే కూడా వచ్చిన సహోదరులందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో మరి ఇంతవరకు ఎందరో దైవజనులు, దేవుని బిడ్డలందరూ చక్కటి మాటలు సహోదరి విజయ కొరకు, మరి అక్క కొరకు చెప్పడం జరిగింది. నేను మాటలు చెప్పడానికి నాకు సమయం కాదు, కానీ పాడతాను. అయితే నేను యవనస్తుడిగా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు వారు ఎంత దేవుళ్ళు ఎంత కరెక్ట్గా జీవించారో, ఎంత పరిశుద్ధంగా జీవించారో నేను చూసేవాళ్ళము. అలాగే జాషువా గారు, వారి బిడ్డలు కూడా ఆ విధంగానే జీవిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్న బిడ్డలు కనుక వారి కుటుంబ ఆదరణ కొరకు మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు వారిని ఆదరించును గాక. హల్లెలూయా.
మరి ఎన్నో దినాలు ఎన్నో విధాలుగా ప్రార్థన చేయటం జరిగింది. సంఘాలు, సహోదరులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయటం జరిగింది. కానీ మరణం తప్పించుకోవటం ఎవరి వశంలో లేదండి. ఎవరి చేతుల్లో కూడా మరణం తప్పించుకోవటం మరి అసాధ్యం. కానీ నరకాన్ని తప్పించుకోవటం మాత్రం మన చేతిలోనే ఉంది. హల్లెలూయా. కనుక తప్పకుండా మరణానికి ముందే రక్షణ పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికియున్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది.
ఎవరు, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కుల మతాలు అడ్డం రావు శ్మశానానికి, కుల మతాలు అడ్డం రావు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, సెలవైనది. మంచిది ప్రియులరా, మరి ఈ సమయాన్ని పాస్ గారికి అప్పగిస్తా ఉన్నాను. తదుపరి కార్యక్రమంలో మరి ఆయన నడిపించాలని కోరుతాను. స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతవరకు చక్కటి ఆదరణకరమైన మాటలు, చక్కటి మరి భావముతో అర్థముతో కూడిన పాటలు పాడి మరి దేవుణ్ణి స్తుతించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. మరి ఈ సమయంలో మనం ముగింపుకు వచ్చేసాం. ఎందుకంటే నేను 1 గంటకి ముగిస్తానని చెప్పాను. ఆల్రెడీ 1 గంట అయింది, కరెక్ట్గా టైం 1 గంట అయింది. అయితే పిల్లలు మరి ఒక పాస్టర్గా, ఒక సేవకుడిగా ఈ కుటుంబంతో నాకున్నటువంటి సంబంధము లేదంటే పరిచయము కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తా ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యములో, పరిశుద్ధ గ్రంథములో నిరీక్షణ లేని ఇతర వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము క్రీస్తు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో పాటు వెంటబెట్టుకొని వచ్చును. దేవుడు మనకిస్తున్నటువంటి ఒక మాట, ఎవరు వెంటబెట్టుకొస్తారు? ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో వారిని ఆయన వెంటబెట్టుకొస్తాడు.
సో కాబట్టి ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వారిని మాత్రమే ఆయన బయటకు వస్తాడు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటారండి? మిగతా వాళ్ళని ఆయన తీసుకురాడండి. అయితే పిల్లరా, బైబిల్ చెప్తుంది పునరుత్థానము, మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానం గురించి బైబిల్ చెప్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది మొదటి పునరుత్థానంలో పాలు పొందేవారు ధన్యులు అని రాయబడింది. అయితే రెండవ పునరుత్థానం అనేది ఏంటంటే, మొదటి పునరుత్థానములో లేపబడేవారు ఎవరంటే, యేసు వెంట పెట్టుకుని ఎవరినైతే తీసుకొస్తున్నాడో వారి సమాధులు మాత్రమే తెరబడతాయి. వారు మాత్రమే ప్రభువును కలుసుకున్నకు మేఘముల మీద కొనుపోబడతాం. కాగా సదాకాలము ప్రభుతో కూడా మనము ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు క్రీస్తునందు నిద్రించిన వారు కాదు. ఎందుకంటే ప్రియులారా, నేటి దినాల్లో క్రైస్తవ్యం అంటే ఒక మతముగా మారిపోయిన కాలంలో మనం జీవిస్తున్నాం. ఎలా జీవించినా ఎలా చచ్చినా మన పరలోకం పోతాం అనేటువంటి ఏదో అంటే, ఒకటి పరలోకం ఉంది, నరకం ఉంది అనే విషయాలు ఎరిగిన వారు మాత్రమే తాము ఎక్కడికి వెళ్తున్నామో వారికి తెలుస్తుంది. పరలోకం అంటే ఏంటో తెలియకోకుండా, నరకం అంటే ఏంటో తెలియకోకుండా మేము క్రైస్తవులు అనుకున్న వారికి వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు. కాబట్టి నేడు దినాల్లో ఎవరు చచ్చినా పరలోకం వెళ్ళారని బోధిస్తాం. ఎందుకంటే ఎవరు నరకానికి వెళ్ళకూడదు అనేది మన ఉద్దేశం. ఎవరన్నా నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకుంటారండి? కోరుకోరని చెప్పండి. ఎవ్వరూ నరకానికి వెళ్ళాలని ఎవ్వరు కోరుకోరు. అయితే పరలోకానికి వెళ్ళాలని కోరిక అయితే ఉంది మనందరికీ. పరలోకానికి వెళ్ళాలనేటువంటి కోరిక అందరికీ ఉంది. అందుకేసి అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకన్నాడు ఆయన. అంటే పరలోకం వెళ్ళాలి అని అంటే ఆయన చెప్పింది ఏదో మనము చేయాలి. కాబట్టి నేటి దినాల్లో మనం చూస్తున్నాం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, నాకు పరలోకం కావాలి అని అంటే అది అవుతుందండి? అవ్వదండి. అయితే చాలా మంది అనుకుంటున్నారు, ఇంకొకటి కూడా అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, మా ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయి, మేము భాషలు మాట్లాడుతున్నాం, మేము అద్భుతాలు చేస్తున్నాం, మేము రోగుల్ని స్వస్థపరుస్తున్నాం, మేము ప్రవచనాలు చెప్తున్నాం, మేము బోధలు చేస్తున్నాం, మేము ప్రసంగాలు చేస్తున్నాం, కాబట్టి మేము పరలోకం ఉంటామని చాలా మంది అనుకుంటున్నారు. ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని దర్శనాలు చూసినా, ఎన్ని కళల కన్నా వాళ్ళందరినీ అంటాడంట దేవుడు, అక్రమము చేయవాళ్ళని ఎద్దు నుండి. అంటే వాళ్ళకి కూడా ఛాన్స్ లేదంట. వాళ్ళు ప్రసంగాలు చేశారు, బోధలు చేశారు, స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు, భాషలు మాట్లాడారు, వీళ్ళ ప్రవచనాలు చెప్పారు, దర్శనాలు చూశారు. ఇన్ని చూసిన వాళ్ళకి కూడా ఛాన్స్ లేదంట. ఎందుకయ్యా? మేము నీ నామములో దెయ్యాలు ఎలగొట్టాం, నీ నామములో అద్భుతాలు చేశాం, నీ నామములో స్వస్థతలు చేశాం, నీ నామములో మేము ప్రవచించాం, నీ నామములో మేము బోధలు చేశామంటే ఆయన ఒకటే మాట్లాడంట, అసలు మీరు ఎవరు నేను ఎరగను అన్నాడండి. మరి వీళ్ళందరూ ఎవరు సేవకులు? దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, దేవుని కొరకే మనం బ్రతుకుతున్నాం అని లోకానికి చూపిస్తున్నాం. కానీ ఆయన అంటున్నాడంటే, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరుగను, అక్రమము చేయవల్లారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడంట. సో క్రైస్తవులమైన మన జీవితాల్లో మనకి తెలిసిన చాలా విషయాలు, తెలియని విషయాలు ఉన్నాయి ప్రియులరా. అయితే ఇదేనన్నా ఇంతవరకు సహోదరి విషయంలో చెప్పబడినటువంటి విషయాలు, సహోదరి విషయంలో చెప్పబడిన విషయాలు అద్భుతమైన విషయాలు. నేను కూడా 2 విషయాలు చెప్తాను, దయచేసి నన్ను క్షమించాలి. ఎందుకనంటే నాకు చాలా చెప్పాలని ఆశ ఉంది. నాకు కారణం ఏంటంటే ప్రియులరా, దేవదానం మాస్టర్ గారు, వజ్రమ్మ గారు, వారు నేను సేవకు వచ్చినప్పటి నుంచి వారు నన్ను వారి ఇంట్లో ఒక కొడుకులా చూశారండి. వారి ఇంట్లో నన్ను ఒక కొడుకుగానే భావించారు. నేనంటే విపరీతమైన గౌరవము, చాలా గౌరవము. ముఖ్యంగా దేవదానం గారి గురించి చెప్పాలి. దేవదానం గారు నన్ను తన సొంత కొడుకు కంటే అంటే కాదు, కానీ సొంత కొడుకులాగా నన్ను ఆయన
నా సేవ సంఘం యొక్క సేవ పరిచర్య. ఈరోజు 25 సంవత్సరాలు నేను పాస్టర్గా నిలబడ్డాను అని అంటే, నేను సేవకుడిగా నిలబడటానికి నాకు అండగా ఉండి, నా వెన్ను తట్టి, నా బలహీనతల్లోనూ, నా పొరపాట్లలోనూ, నా అవిధేయతలోనూ కూడా ఆయన నన్ను తన సొంత కొడుకులు తప్పు చేస్తే ఎలా క్షమిస్తాడో ఒక తండ్రి, ఒక సేవకుడిగా నా పొరపాట్లను, సంఘములో జరుగుతున్న కొన్ని కార్యాలను, సంఘములో వస్తున్న వ్యతిరేకతలను, మరి ఎందరో ఎన్నో రకాలుగా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, దేవదానం గారి దగ్గరికి వెళ్ళి రకరకాలుగా మాట్లాడిన, బాబు ఎవరిని చెప్పినా నువ్వు సేవ చేస్తున్నావు, నువ్వు చెయ్యి అని చెప్పేవాడు. అంటే ఆ టైంలో దేవదానం గారి మాస్టరు నన్ను ఒక కొడుకులాగా భావించాడు, అంతే నమ్మాడు, అంతే నన్ను ప్రేమించాడు. ఎందుకు అంత ప్రేమ నా మీద అంటే, నేను సేవకు వచ్చినప్పుడు ఆయన ముందు వాక్యం చెప్పేవాడు, తర్వాత నేను చెప్పేవాడు. ఆయన కీర్తనలు వివరించేవాడు, నేను వాక్యం బోధించేవాడిని. కొన్నిసార్లు సంఘంలో చాలా ఒత్తిడి వచ్చేసి, ప్రజల యొక్క పరిస్థితికి మోసే రాతి పలకలు కొట్టినట్టుగా, నేను అంత గొప్పను కాదు, నేను వాక్యం చెప్పను, నా వల్ల కాదు అని చెప్పి కూర్చునేవాడు. నేను చెప్పలేని వాక్యం అనేవాడిని. అప్పుడు మెల్లగా దేవదానం గారు లెగిసి, నాన్న మీరు చెప్పేయండి అని. నేను ఎప్పుడు ఆయన్ని మాస్టర్ అనలేదు, నేను నాన్న అనేవాడిని. నాన్న మీరు చెప్పండి, నేను చెప్పలేను అనేవాడిని. అప్పుడు మెల్లగా ఆయన లెగిసి నేను చెప్పాల్సిన వాక్యాన్ని ఆయన బోధించేవాడు. ఎవరు చేస్తారండి ఆ పని? ఒక తండ్రి అయితే చేస్తాడు. ఒక సంఘ పెద్ద అయితే ఏం చేస్తాడు? ఆడు దాని వైపు తిప్పుకుంటాడు. కానీ దేవదానం గారు ఎన్నో సమయాల్లో నేను వాక్యం చెప్పలేనని మైక్ పడేసేసి కింద కూర్చునేవాడిని నేను. అయితే మాస్టర్ మెల్లగా లెగిసి ఆయన వాక్యం బోధించి ఆయన కూర్చుండేవాడు. అప్పుడు నాకు మనసు కుదుట పడిది. మరలా నేను చెప్పగలిగితే చెప్పేవాడిని, లేదంటే ప్రార్థన చేసి ముగించేసేవాడిని. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయనకి నా మీద అంత ప్రేమ ఉండడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే సహోదరి విజయ, జాషువా భార్య విజయ. ఎందుకంటే వారి చిన్న కుమార్తెకు మరి వివాహము చేసిన ఒక కృతజ్ఞత, తన చిన్న కుమార్తె పట్ల, తన కుటుంబం పట్ల నేను తీసుకున్నటువంటి శ్రద్ధ పట్ల ఆయన నాకు విపరీతమైన గౌరవం ఇచ్చాడండి. అయితే పిల్లరా, మరి మాస్టర్ గారు కూడా 2009వ సంవత్సరం 21వ తారీఖునే ఆయన రాజమండ్రి హాస్పిటల్లో ఆయన కన్నుమూశాడు. మరి నిజంగా ఆయన చనిపోయినప్పుడు చాలా దుఃఖం వేసింది, చాలా బాధేసింది. ఎందుకంటే దూరదేశంలో తన కుమారుడు రావడానికి టైం పడుతుంది అన్నప్పుడు మరి ఆయనను మరి వెయిట్ చేసి మరి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ప్రియులరా, ఈ కుటుంబంలో మరి దేవదానం గారు తండ్రిగా ఆయన తన ఈ లోకయాత్ర ముగించాడు. అయితే కడసారిదిగా మరి సహోదరి విజయ తన యాత్ర ముగించింది. ఈ రెండు కార్యక్రమాలు మరి దేవుడు ఒక సేవకుడిగా నాకు ఇచ్చిన ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే నీతిమంతులు యొక్క మరణము యెహోవా దృష్టికి బహు విలువైనదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ నీతిమంతుల మరణము మనం నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం చెప్తుంది. అంత మాత్రమే కాదు, మరి జాషువా యొక్క తండ్రి గారు ఆయన చనిపోయినప్పుడు, రాజులు ఎండి గారు హాస్పిటల్లో చనిపోయినప్పుడు మరి ఆయన తీసుకొచ్చే విషయాల్లో కానీ, తర్వాత నిర్మల అంటే జాషువా యొక్క చెల్లెలు మరి కిడ్నీ సమస్యతో ఆమె బాధపడుతున్నటువంటి స్థితి చూసినప్పుడు ఆమెను 2-3 సార్లు నేను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి డయాలసిస్కి తీసుకెళ్ళాను ఆ అమ్మాయిని, నిర్మలాని. ఎందుకంటే జాషువా ఇక్కడ లేడు కాబట్టి నేను తీసుకెళ్ళాను 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళాను. ఆమె కూడా నన్ను అన్న అంటుండేది. తీసుకెళ్ళినప్పుడు ఆ లాస్ట్ టైంలో మరి ఆమె యొక్క కిడ్నీస్ ఫెయిల్ అయ్యి, ఆ కిడ్నీస్ ప్రాబ్లం తోటి ఆమె అలా కళ్ళ ముందు చూస్తుండగా చనిపోయింది. ఎంతో భయంకరమైనటువంటి నొప్పితో బాధపడుతూ విలవిలలాడిపోతూ ఆమె చచ్చిపోయింది. అది చూసి నిజంగా మరణం అంటే ఎంత భయంకరంగా ఉంటుందా అనేటువంటి భయం కలిగింది.
చాలా చిన్న వయసులో ఆమె కూడా చనిపోయింది. మరి వారి పిల్లలు, ఇదిగో ఫిలిప్ ఉన్నాడు ఇక్కడ, జాన్సన్ ఉన్నాడు. మరి వారిరువురు కూడా చాలా చిన్న పిల్లలు వాళ్ళు చనిపోయేటప్పటికి. నిజంగా ఒక తల్లిని కోల్పోవడం అనేది ఆ పిల్లలకు కూడా ఎంతో లోటు. అయితే దేవుడు మరి ఆ బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి నిర్మలా పిల్లలు ఈ రోజున చక్కటి ఇంజనీర్లుగా, రైల్వేలో ఒకరు చదువు చేస్తా ఉన్నారు జాబు, మరి మరొకరేమో బీటెక్ ఫైనల్ ఇయర్కి వచ్చి ఉన్నారు. కాబట్టి నిర్మలా బిడలను కూడా దేవుడు అధికంగా దీవించాడు. ఎందుకు చెప్తానంటే కుటుంబంతో నాకున్న సంబంధం. తర్వాత మంగమ్మ గారు కూడా మరి లాస్ట్ టైంలో జాషువా, బాబీ సౌండ్ రావట్లేదు, ఇది మంగమ్మ గారు విషయంలో కూడా మరి ఆమె కూడా చివరి దశలో ఆమె భయంకరమైన రోగంతో ఆమె కూడా చనిపోయింది ఇక్కడే. నేను జాషువాని అడిగాను, జాషువా నీకున్న వాళ్ళందరూ చనిపోయారేంటి అన్నప్పుడు ఆయన పరిస్థితి చూసి జాలి పడినప్పుడు ఆయన అన్నాడు, యవ్వన కాలంలో మా అన్న కూడా చనిపోయాడు, 10వ తరగతి చదివాడు మా అన్న, 15 సంవత్సరాల వయసులో మా అన్న చనిపోయాడు, ఇది ఇక్కడే మేము ఉండేవాళ్ళం అని చెప్పాడు. అంటే ఇప్పుడు జాషువా మరి పూర్తిగా తన తోబుట్టువు లేదు, తన అన్న లేడు, తన నాన్న లేడు, తన తల్లి లేదు, చివరికి తన భార్య కూడా లేదు. ఎంత విషాదం అంటే చాలా విషాదం అండి. ఇప్పుడు జాషువాకి చాలా ఆదరణ కావాలి, చాలా ఆదరణ కావాలి. ఎంత ఆదరణ కావాలి అని అంటే, కుమార్తెలు షారోన్ రోజ్, రేచల్ జ్యోతి, వారిరువురు కూడా మరి తండ్రిని చాలా బాధ్యతగా, తండ్రి మాటకు విధేయత చూపుతూ ఒక చక్కటి భవిష్యత్తు దేవుడు వారికి ఇవ్వాలని, ఆ బిడ్డల భవిష్యత్తును చూస్తూ జాషువా సంతోషముగా దేవునిలో సాగాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, షారోన్ రోజ్, రేచల్ జ్యోతి, వాళ్ళిద్దరు పేర్లు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అడగలేదు ఏం పేరు పెడతారన్నా అని. నేనే వాళ్ళకి ఆ పేర్లు కావాలని పెట్టాను ఆ పేర్లు. అయితే పిల్లరా, మరి దేవుడు చక్కటి ఉన్నతమైన విద్య చేశారు. వాళ్ళు చదువు పూర్తి చేసుకున్నది పెద్ద కుమార్తె. వచ్చే సంవత్సరం రేచెల్కి కూడా పూర్తవుతుంది. మరి రాబోయే కాలంలో దేవుడు ఈ బిడ్డలను బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా విజయ 2 సార్లు బ్రెస్ట్ ఆపరేషన్ జరిగింది. మన 2 సార్లు జరిగింది ఆపరేషన్. ఆ 2 సార్లు కూడా మలికిపురాన్ని ఆమెకు ఆపరేషన్ చేయించటం, ఆ తరువాత ఆ టెస్ట్ల కోసం ఆమెని హైదరాబాద్ తీసుకెళ్ళటం, హైదరాబాద్ తీసుకురావటం. ఎందుకు నాకు ఈ కుటుంబంతో అంత పరిస్థితి అని చూసినప్పుడు, మొదటి నుంచి కూడా విజయ నేనంటే విపరీతమైన గౌరవము, భయము, చాలా నన్ను ఒక సేవకుడిగా చాలా ఆప్యాయతగా చూసింది. పిల్లల మరి ఆమె పడిన బాధ ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు ఏదో చనిపోయింది అనుకుంటున్నారు. ఆమెకు గత కాలంలో జరిగిన 2 ఆపరేషన్లు ఎంతో భయంకరమైన బాధ. ఎందుకంటే చిన్న వయసులో ఆమెకు అటువంటి బలహీనతలు వచ్చి ఆమె చాలా బాధపడ్డది, చాలా వేదన పడ్డది. అయితే ఆమె సంతోషంగా ఉండడానికి, ఆమె ఆనందంగా ఉండడానికి కారణం ఎవరంటే తన భర్త ఆమెను ఎంతగా ప్రేమించాడు. ఆమె అందాన్ని చూడలేదు, ఆమె ఆరోగ్యాన్ని చూడలేదు, ఆమె బలహీనతలు చూడలేదు. కానీ జాషువా నిజమైన భర్తగా, ఒక నిజమైన యజమానిగా, ఒక చక్కటి బాధ్యతను జాషువా నిర్వర్తించాడండి. జాషువాకున్న సహనం, జాషువాకున్న ఓర్పు చాలా గొప్పదండి. ఎందుకంటే పిల్లరా, మరి జాషువా గురించి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు కదా, ఒకప్పుడు మాకు ఈ పరిస్థితులు ఉన్నాయి, దేవుడు మమ్మల్ని అందరిని ఆశీర్వదించాడని. సో మరి నిజంగానే జాషువా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు 2 సార్లు వెళ్ళి 2 సార్లు ఆయన ఇంటికి వెళ్ళాను నేను. అక్కడ ఆ కుటుంబం ఎంత మంచి కుటుంబం అంటే, జాషువా కుటుంబము ఆ ఇంట్లో ఒక్కడిగా పెరిగాడు, ఆ ఇంట్లో ఒక్కడిగా ఉన్నాడు. ఈ రోజుకి జాషువా మళ్ళా వాళ్ళ దగ్గరికి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. జాషువా భయపడకు, బాధపడకు, నువ్వు మరలా మా దగ్గరికి వద్దు కానీ, ఏదో విధంగా వద్దు కానీ అని చెప్పి వాళ్ళు ఇంకా ఫోన్ చేస్తానే ఉన్నారు. ఈయన యోగక్షేమాలు తెలుసుకుంటానే ఉన్నారు. అయితే జాషువాకి చాలా పెద్ద బాధ్యత ఉంది. కొంతమంది అంటున్నారు, ఆ పిల్లం చచ్చిపోతే
ఇంకో దాన్ని చేసుకోవచ్చు కదా, దేన్నో చేసుకోవచ్చు కదా, ఒంటరిగా ఎలా ఉంటాడు? ఈ దరిద్ర పేడుపులు ఎడుతున్నారు దరిద్రులు. చచ్చి ఇంకా సమాధి కూడా అవ్వకముందే పెళ్ళి అంటున్నారు. ఎందుకంటే పనికి మాలిన బ్యాచ్. భార్యను మర్చిపోవటం అంటే చిన్న విషయం అండి. అప్పుడే ఎవరు చూసేద్దాం, ఎవత ఖాళీగా ఉంది, దేని చేసేద్దాం, ఈ దరిద్రపు మెంటాలిటీ. నేనైతే అనుకున్నాను జాషువా అలాంటి వాడు కాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వయస్సు వచ్చి పెరిగిన ఇద్దరు కూతుర్లకి చేయాల్సినటువంటి వివాహాలు ఉన్నాయి. ఇద్దరికి వివాహాలు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను నమ్ముతున్నాను జాషువా తన ఇద్దరు బిడ్డలకి ఏదో ఒక దారి చేసే వరకు కూడా తను ఎక్కడికి వెళ్ళడు, తను ఏ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే ఆ కుమార్తెలే కుమారులు, ఆ కుమార్తెలే తన యొక్క బిడ్డలు, ఆ కుమార్తెలే ఆయనకి ఎల్లప్పుడూ తల్లిగా తండ్రిగా తమ తండ్రిని వాళ్ళు గౌరవిస్తారు. ఏమొచ్చినా వాళ్ళ తండ్రిని తన చంటి బిడ్డ వలె వాళ్ళే సాకుతారు. ఆమేన్. ఎందుకనంటే జాషువాలో ఆ ప్రేమను వాళ్ళు చూశారు, జాషువాలో త్యాగం వాళ్ళు చూశారు. రేపు ఎవరు చేస్తారా? లెగలేనప్పుడు ఎవరు చేస్తారా? ఎవరు చేస్తారు? కూతురు చేస్తారు. వాళ్ళ బిడ్డలే వాళ్ళ నాన్ని ఒక బిడ్డగా భావించే గుణశీలత దేవుడు వారికి ఇచ్చాడు. నేను పెళ్లి చేసుకోవద్దు అంటలేదు, కానీ పనికి మళ్ళీ కొంతమంది పెళ్లి చేసేద్దాం. ఎంత భయంకరం అండి. అలా అనకూడదండి. ఎందుకనంటే దేవుడి చిత్తమైతే ఓకే, దేవుని ఉద్దేశం అయితే ఓకే, కానీ నేను చెప్తున్నాను దేవుని ప్రేమను బట్టి జాషువా ఒంటరివాడు. కానీ ఆఖరి సమయంలో మరి సీబా తన భర్త రాజుబాబు వాళ్ళు చాలా బాధ్యత తీసుకున్నారు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, ఎవరు బాధపడకండి మాటకి. రోగం వచ్చిందంటే ఎప్పుడు చచ్చిపోద్దని చూస్తున్నారు. రోగం వచ్చి ఒకసారి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. తర్వాత అందరూ వచ్చేది ఎప్పుడండి? చచ్చిపోయిన తర్వాత వస్తారు, కాకుల్లాగా వచ్చేస్తారు. కానీ ఆ రోగంతో ఉన్నప్పుడు, వాళ్ళు పడుతున్న బాధ చూసినప్పుడు, వాళ్ళు వేదన చూసినప్పుడు, ప్రతి దినము వారానికి ఒకసారో 2-3 రోజులకు ఒకసారో నేను సంఘంలో ఇదే బోధించాను పిల్లలకి. వెళ్ళాము, మన పని అయిపోయింది, చూసేసాము, నేను వెళ్ళొచ్చాను, దర్శించాను. ఈ దర్శనం ఎవరికి కావాలి? వెళ్ళి కొంచెం కూర్చుని వాళ్ళ దుఃఖములు వాళ్ళ బాధలు పాలు పంచుకుంటూ వాళ్ళని ఆదరించే మాటలు చెప్తూ, నేను మళ్ళా వస్తాను, ఏదైనా కష్టం వస్తే ఫోన్ చేయి, ఏదైనా ఇబ్బంది అయితే ఫోన్ చేయి అని చెప్పేవాళ్ళు చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, చాలా మంది అనుకుంటున్నారు, ఏమండే ఎవడికి ఉండాల్సిన బాధలు ఆడుకున్నాయండి, ఎవడికుండే కష్టాలు ఆడుకున్నాయండి, అంత తీరుబడిగా వెళ్ళే టైం ఎక్కడ ఉందండి? తీరుబడిగా వెళ్ళక్కలొద్దు. కానీ నేను అంటున్నాను, కుటుంబం అంటే జాషువా ఒక్కడ కాదండి. నువ్వే సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘమే నీ కుటుంబం. దేవుని స్తోత్రం చేయండి అమ్మా. నువ్వే చర్చికి వెళ్తున్నావో ఆ చర్చే నీ కుటుంబం. యేసు అన్నాడు, ఒక్కరిని పోగొట్టుకుంటే 100 మంది నీకు వస్తారన్నాడు. 100 తల్లులు, 100 తండ్రులు, 100 అన్నదమ్ములు, 100 అక్క చెల్లులు అన్నాడు ఆయన. మరి ఏరి నేను అంటున్నాను, కుటుంబం అంటే జాషువాకి ఎవడూ లేడని కాదు, రొక్కరాజుకి ఎవడూ లేడని కాదండి. సంఘము అంటే రక్త బంధువుల కంటే, కుటుంబస్తుల కంటే, అన్నదమ్ముల కంటే దినదినము వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన వారు, వారిని పట్టించుకోవాల్సిన వారు, వారితో మాట్లాడాల్సిన వారు ఎవరు అంటే సంఘమై ఉన్నదే. ఆమేన్ చెప్పండి అమ్మా. ఎవరండి? మనకేదో కుటుంబం అంటే ఏదో ఇప్పుడు జాషువాకి 2 పిల్లలు కాదండి, లేకపోతే మనమే తల్లిని బాగుంటే 2 తల్లులు కాదండి, ఒక తల్లి కాదండి, ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా ప్రేమించే గుణము సంఘానికి ఉండాలి. సంఘానికి ఉండాలి. సంఘ సభ్యులైతే సరిపోలేదండి. వాళ్ళ కష్టాలలో, వారి బాధల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో నీ సొంత తమ్ముడికి, నీ సొంత చెల్లికి, నీ సొంత అన్నకి, నీ సొంత అక్కకి కష్టమని వస్తే నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావో నీ సంఘములో ఉన్న ప్రతి సహోదరుడి పట్ల
సంఘ కాపురి అలాగే ఉండాలి, సంఘస్థులు కూడా అలాగే ఉండాలి. సంఘ కాపురి అయితే కొంతమంది నిందలేస్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఈ ఇంటికి వెళ్తాడు కానీ మా ఇంటికి రాడని. నేను అంటున్నాను, నీ ఇంటికి రావాలి అని అంటే నువ్వు మంచి క్రైస్తవురాలుగా బ్రతుకు, నువ్వు మంచి క్రైస్తవుడిగా బ్రతుకు. సంఘములో నీ స్థానాన్ని గుర్తించు, సంఘములో నీ బాధ్యత నిర్వర్తించు. పాస్టర్ రావట్లేదని నిందయ్యొద్దు. ఎందుకంటే సంఘములో నువ్వు లేకపోతే కలవరపడాలి. ఏంటి ఈరోజు ఫలానా సిస్టర్ రాలేదు, ఈరోజు ఫలానా బ్రదర్ రాలేదు, ఎందుకు రాలేదని కలవరపడేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. అంతే తప్ప వచ్చామా పోయామా అటెండెన్స్ చేయించుకున్నామా వెళ్ళమంటే వాళ్ళు బతుకులు ఎలా ఉన్నాయి చూసాం కదా. రిక్షా తోలుకోవటం, తాపి పట్టుకోవడం. ఎందుకంటే చదువుకున్నప్పుడు స్కూల్కి సరిగా వెళ్ళక జీవితం పాడు చేసుకున్నాం. సంఘానికి కూడా అలాగే వెళ్ళకూడదండి. సంఘానికి ఏది వెళ్ళాము, వచ్చాము, కానుకేసాము, వెళ్ళాము, అది ఎవరికి కావాలి? నీ కానుక నువ్వు కావాలి దేవుడికి. సంఘములో నువ్వు లేకపోతే సంఘం కలవరపడాలి. సంఘములో నీ స్థానాన్ని గుర్తించాలి. ఆ పని మరి ఎవ్వరూ చేయలేరనంతగా నువ్వు దేవుని పరిచర్య చెయ్యాలి. అప్పుడు సంఘం నేను గుర్తిస్తుంది. ఏదో అతిథిలాగా వచ్చి అతిథిలాగా వెళ్ళిపోతే వచ్చాడు వెళ్ళాడు, ఈ రోజు ఈ సంఘానికి వచ్చాడు, రేపు ఇంకో సంఘానికి వెళ్ళాడు. అయితే నేను చివరికి ఒక మాట చెప్తున్నాను. చాలా మంది ప్రేమ ప్రేమ అని ప్రసంగాలు చేస్తారు, దొంగ బోధకులు. ప్రేమని చెప్పాలంటే నువ్వు ప్రేమగా మారితేనే ప్రేమ గురించి చెప్పాలి. ప్రతి ఓడు ప్రేమ గురించి బోధిస్తాడు. చేసే అన్యాయాలు చేస్తుంటారు, చేసే మోసాలు చేస్తుంటారు, చేసే తంత్రాలు చేస్తుంటారు, చేసే కుయుక్తులు పన్నుతూ ఉంటారు. పాస్టర్ గారికి ప్రేమ లేదు, అసలు పాస్టర్ గారికి అసలు ప్రేమ లేదు. రే, నీకు నేర్పిందే పాస్టర్ ప్రేమ గురించి, నీకు నేర్పిందే పాస్టర్. ప్రేమ అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో, పరిచర్య అంటే ఏంటో. ఈ రోజుకి కూడా నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే, నేను ఎంత మాత్రం గొప్పవాడిని కాదు, పెద్దవాడిని కాదు. నేను ప్రేమిస్తాను, లేదంటే మౌనంగా ఉంటాను. ఎందుకంటే ప్రేమ గురించి నేను ఎక్కువ ప్రసంగాలు చేయను. ఎందుకంటే దొంగ ప్రేమల గురించి నేను ఎక్కువ ప్రసంగాలు చేయను. ఎందుకంటే ప్రేమ అంటే క్రీస్తే, ప్రేమ అంటే దేవుడే. పాటలు పాడితే ప్రేమ రాదు, ప్రసంగాలు చేస్తే ప్రేమ రాదు. కరెక్ట్గా నీతిగా నువ్వు జీవిస్తే ఆటోమేటిక్గా ఆ ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటమే ఆయన ప్రేమించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రేమ అని సొల్లు కాల్చుకుని సొల్లు ప్రసంగాలు చేయకండి. ప్రేమ అనేది క్రియలతో కూడిందై ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదండి, ప్రేమ క్రియలతో కూడిందై ఉండాలి. అట్టి ప్రేమను దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ ఉన్నతమైన రాజ్యములో, ఆ గొప్ప పరలోకములో అక్కడ ప్రేమ తప్ప మరొకటి లేదు. బైబిల్లో ఒక మాట చెప్తాడు విలియం బ్రన్నం ప్రవక్త, ఒక మాట్లాడు, మాకు ప్రేమ తప్ప వేరే చట్టము లేదు, మాకు క్రీస్తు తప్ప వేరే విశ్వాసము లేదు, మాకు బైబిల్ తప్ప వేరే గ్రంథము లేదంటాడు. చాలా మంది అనుకుంటున్నారు వీళ్ళది తప్పుడు బోధ, దొంగ బోధ అంటారు. నేను అంటున్నాను, నాకు బైబిల్ తప్ప మరి ఏమీ లేదు. ఎందుకంటే పిల్లరా, బైబిల్ తప్ప వేరొక సిద్ధాంతము నాకు లేదు, వేరొక విశ్వాసం లేదు. ఏసునామూలు అంటారు, మమ్మల్ని బ్రహ్మమేట్స్ అంటారు, ఏది అంటారు. నేను అంటాను, నేను బ్రహ్మ నా దేవుడు కాదు, ఏసునామ డినామినేషనల్ మేము కాదు, కానీ వాక్య ప్రకారముగా జీవించాలని ఆశపడుతున్న వాళ్ళు. కాబట్టి మనందరము కూడా దేవుని యొక్క సింహాసనం ఎదురు నిలబడాల్సి వస్తే మనం ఎక్కడ ఉంటాం? కాబట్టి మనం చనిపోకముందు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారని బైబిల్ చెప్తుంది. కనుక ఖచ్చితంగా పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఎవరు దేవుని రాజ్యం వెళ్ళలేమండి. ఎంతమంది నమ్ముతున్నారండి? పరిశుద్ధాత్మ లేకపోతే ఎవడు పరలోకం పోడు. పరిశుద్ధాత్మే ప్రేమ, పరిశుద్ధాత్మే క్రీస్తు, పరిశుద్ధాత్మే దేవుడు, పరిశుద్ధాత్మే వాక్యం. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. తర్వాత మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి సోదరుడు రాజుబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా లేచి నిలబడదాం. ఒక పాట పాడదాం. సోదరుడు సంపత్ గారు వస్తున్నారు. అందరం కలిసి పాట పాడదాం. లేచి నిలబడదాం. చివరి పాట అందరం కలిసి పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతి ఒక్కరము కూడా మనందరము కూడా యాత్రికులమై పరదేశులమై ఉన్నాం. ఏదో ఒక దినాన్ని మనం ఈ లోకాన్ని విడిచిపెడతాం. మన యాత్ర కూడా మనం చివరి యాత్ర చేస్తాం. పిల్లల మనందరము మొదటిగా మనం దేవుని యొద్ద నుంచి వచ్చాం. ఆ తరువాత దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. కాబట్టి మానవుడు పాపం చేసినప్పుడు మానవుడితో దేవుడు అన్నాడు, నువ్వు మొన్నే కనుక తిరిగి మరలా మొన్న అయిపోతాడు. కలుపుసుకుందాం. శిథిలమైపోయినను అందరము కూడా శిథిలమైపోయినను చేతి పని కాని అందరూ కూడా విశ్వాసంతో దేవునిచే నిర్మించబడినది మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. ఆమె మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. శిథిలమైపోయినను. అవును ప్రియులారా, భూమి మీద మన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత చేయబడి నిత్యమైన నివాసము మనకు పరలోకముందని మేము ఎరుగుదము. ఇదిగో దీనిపైన దాన్ని ధరించుకొని అపేక్షించు మనలో మనం మూలుగుచున్నామని దేవుని వాక్యం చెప్తుంది. ఆ ఉన్నతమైన గుడారము అది నీ థియోఫనీ, అది నీ వాక్య శరీరము. దేవుడు ఆది కాండ మొదటి అధ్యాయంలో సృజించబడినటువంటి మానవుడు ఆ థియోఫనీ, ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. అది ఇవ్వటానికి యేసు మరలా లోకానికి వచ్చాడు. దేవుడే మానవుడిగా వచ్చాడు. పరలోకము నుండి వచ్చినది అక్షయమగు మహిమ ఏకమది. పరలోకము నుండి వచ్చినది అక్షయమగు మహిమ ఏకమది. మనకున్నది ఆమె మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. ఆమె మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది. గుడారము శిథిలమైపోయిన శిథిలమైపోయిన అవును, ఒక మహిమ గల దేహము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. క్షయత అక్షతను ధరిస్తుంది, మర్చత అమర్చతను ధరిస్తుంది, జీవమందు మరణం మింగివేయబడుతుంది. కనురెప్ప పాటలు మనం మార్పు చెందుతాము. మనం అక్షయములుగా ప్రభువును కలుసుకోబోయే ఆ ఉన్నతమైన రాకడ, ఆ ఎత్తబాటు, ఆ మహిమలో మనం వెళ్ళబోతున్నాం. అటు నిరీక్షణతో మనం బ్రతుకుదాం. అది దేవుని ఆత్మలో భాగమై అమర్త్యమైన వాక్యదేహమది. అది దేవుని ఆత్మలో దాగి అమర్చమైన వాక్య దేహమది. అది దేవుని ఆత్మలో భాగమై ఉన్నది అమర్త్యమైన వాక్యదేహమది.
మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమై పోయినను అంతమే లేనిది మహిమ గుడారమది, నిత్య జీవమై ఉన్న నిత్య నివాసం అది. ఉన్నతమైన రాజ్యానికి మనం సిద్ధపడదాం. ఆయన రాకడ ఎత్తబాటు అతి సమీపంగా ఉన్నది. అంతమేలేనిది మహిమ గుడారమది సజీవమై ఉన్న నిత్య నివాసమది అంతమేలేనిది మహిమ గుడారమది సజీవమై ఉన్న నిత్య నివాసమది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది భూమి మీద ఈ గుడారము శిథిలమై పోయినను శిథిలమై పోయినను చేతి పని దేవుని చెప్పించబడినది చేతి పని దేవుని చెప్పించబడినది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది మనకున్నది ఆమేన్ మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది నిత్యమైన నివాసము మనకున్నది హల్లెలూయా. అతివారు చేతులెత్తి. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎన్నో సభలకు వెళ్తున్నారు, ఎన్నో కోటాలకు వెళ్తున్నారు, ఎన్నో సంఘాలకు వెళ్తున్నారు, ఎంతో ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒకవేళ నీ జీవితంలో ఈ దినమే నీకు చివరి దినం అయితే, ఈ రోజే నీకు చివరి గడి అయితే, మన సహోదరి కోసం పెట్టుకున్న కూటమే మన గురించి మన వెనుకున్న వారు కూడా కూటం పెట్టుకుంటారని ఎరిగిదున్నారా? మరణించక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నావు? బైబిల్ చెబుతుంది, క్రిందినున్న పాతాళము తప్పించుకున్న వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని నడుచుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. ఒక పాతాళం ఉంది, ఒక పరలోకం ఉంది. ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళటానికి నువ్వు నిర్ణయించుకుంటావు? ఎవ్వరు నరకానికి వెళ్ళాలని కోరుకోరు. ప్రతి ఒక్కరి ఆశ పరలోకం వెళ్ళాలని. నా సహోదరి, నా సహోదరుడా, ఇలాంటి కోటాలకు ఎన్నో కోటాలకు మీరు వెళ్తున్నారు. చావుల గురించి చెప్తున్నారు, వ్యాధుల గురించి చెప్తున్నారు, సమాధుల గురించి చెప్తున్నారు, పునరుత్థానం గురించి కూడా చెప్తున్నారు. కానీ నీ జీవితంలో నీకు అట్టి విశ్వాసం ఉందా? అట్టి నిరీక్షణ ఉందా? అట్టి ధైర్యం ఉందా? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అని చెప్పిన పౌలు వలె. పౌలు అంటున్నాడు, మనం బ్రతికినను ఆయన కోసమే బ్రతుకుచున్నాను, చనిపోయినను ఆయన కోసమే చనిపోతున్నాం. మనలో ఎవడు మన కొరకు మనం బ్రతకట్లేదు, ఆయన కొరకే బ్రతుకుచున్నాం. అవును, మనం కష్టపడాలి, సంపాదించుకోవాలి, కుటుంబాలు ఉన్నాయి, బిడ్డలు పోషించుకోవాలి. ఓ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కానీ ఏ క్షణమో ఏ గడియో మనకు తెలియదు.
నేడుండి రేపు వాడబారి పువ్వు లాంటి మన జీవితాన్ని దేవుడు తన నిత్య జీవాన్ని ఇవ్వటానికి మా దేవుడే మానవుడిగా నరుడిగా వచ్చాడు. ఆ గొప్ప నరుడిగా వచ్చిన దేవాతి దేవుడు మన పాపముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు నలుగొట్టబడ్డాడు. వైద్యులు ఏమీ చేయరండి, చికిత్స చేస్తారు, స్వస్థపరిచేది దేవుడే. ఈ దినం నువ్వు పురుగులు పట్టి చచ్చిపోయినా, కాళ్ళు తీసివేయబడి చచ్చిపోయినా, యోబులాగా మనం చెప్పగలమా? నా విమోచకుడు సజీవుడు. నా శరీరం పురుగులు తినివేసిన, నా శరీరం క్షీణించిపోయినా, నా మట్టుకు నేనే నా కన్నులారా నేను ఆయన చూస్తానని ఎదురు చూశాడు. జాషువా, షారోన్, రేచల్, విజయ యొక్క కుటుంబం, తల వంచిన మనందరం ఈ భూమి మీద మన యాత్ర ముగించి ఒక దినాన మన పరిశుద్ధులను కలుసుకోబోతున్నాం. ఆ ఉన్నతమైన రాజ్యములోకి, ఎడబాటు లేని ఆ శాశ్వత రాజ్యములో మన ప్రభుత్వం నిత్యత్వములో మనం ఉండబోతున్నాం. అట్టి నిరీక్షణ కలిగి బ్రతకండి, అట్టి ధైర్యము కలిగి బ్రతకండి. ఏదైనా తప్పులు చేశారా, ఏమైనా పొరపాట్లు చేశారా, ఏమైనా చేయరాని కార్యాలు చేశారా, దిద్దుకోండి, సరిచేసుకోండి. పాపములో చచ్చిపోకండి. ఎందుకంటే మనం తప్పులు చేసిన, పొరపాట్లు చేసిన, ఒకవేళ నీ జీవితంలో అదే సాగిపోదామనొద్దు. తాగుబోతుగా చచ్చిపోదు, ఒక దొంగగా చచ్చిపోకు, ఒక వ్యభిచారిగా చచ్చిపోకు, ఒక అక్రమ సంబంధం పెట్టుకుని చచ్చిపోకు, ఒక తిరుగుబోతుగా చచ్చిపోకు, ఒక అపిత్రుడిగా చచ్చిపోవద్దు, అపిత్రురాలుగా చచ్చిపోవద్దు. ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడు. 7 మార్లు పడిన దేవుడు నిన్ను లేపుతాడు. ఎందుకంటే నీతిమంతుడు 7 మార్లు పడిన దేవుడు లేపుతాడు. పడిన వాడిని తొక్కకండి, పడిన వాడిని సమాధి చేసేకండి. వాడు ఇంకా కొన ఊపిరితో ఉన్న ఆ యొక్క దొంగ వలె ఉండొచ్చు. నువ్వు మంచి సమరయుడు పాత్ర పోషించు. ఆ చచ్చిపోతున్న వ్యక్తికి వాక్యం అనే ఔషధం ఇవ్వండి, నూనెనే ఔషధం ఇవ్వండి, అతను లేపండి. ఈరోజు ప్రియులారా, దైవిక ప్రేమ అంటే పడిన వాడిని కింద తొక్కటం కాదు, పడిన వాడిని పైకి లేపటం. నా సహోదరి, నా సహోదరుడా, మనం జీవితాలు దిద్దుకోండి, చచ్చిపోకండి, పాపంలో చచ్చిపోకండి, మారు మనసు పొందండి. ప్రతి ఫ్యూనరల్ సర్వీస్ నీ జీవితాన్ని చూపిస్తుంది, ప్రతి మెమోరియల్ సర్వీస్ నీ గమ్యాన్ని చూపిస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ఎన్నో కోటాలకు వెళ్తున్నారు, మీరు ఎన్నో సంఘాలకు వెళ్తున్నారు, సభ్యులుగా ఉన్నారు. సంఘంలో సభ్యులుగా ఉండి సరిపోయిందా? ఆ దరిద్రుడైన లాజరు ఎంత పేదరికం ఉన్నా నీతిగా బ్రతికాడు కాబట్టి దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ధనవంతుడు ఈరోజు డబ్బు చూసుకుని గర్వం, డబ్బు చూసుకుని అహంకారం, నీ డబ్బు నీతో నశించునుగాక. నీ డబ్బు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి. డబ్బును చూసి గర్వించకండి, కులం చూసుకుని గర్వించకండి, మీ మతం గొప్పదని గర్వించకండి. నీ జీవితం ఎలా ఉందో పరీక్షించుకోండి. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అని యేసుక్రీస్తు ప్రభు, నిన్న నేడు నిరంతరము వ్యాకరించుకుని ఈ దినము ఇంతవరకు ఈ జరిగిన ఆరాధన, ఈ కూడిక, ఇది ఒక మెమోరియల్ సర్వీస్ కాదు ప్రభు. ఇది మా గమ్యాన్ని సూచించే ఒక కూడిక, మమ్మల్ని సిద్ధపరిచే ఒక కూడిక, మా బ్రతుకులు దిద్దుకునే ఒక కూడిక, మా జీవితంలో పాపంను విడిచిపెట్టడానికి ఒక కూడిక. ఇంకా మేము సజీలుగా ఉన్నాము కాబట్టి నాయన, ఈ సందులో మా తప్పిదాలు ఒప్పుకుంటున్నాం, మా పొరపాట్లు ఒప్పుకుంటున్నాం ప్రభు. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. తిరిగి జన్మించిన క్రైస్తవులుగా మమ్మల్ని జీవింపచేయండి. దైవిక ప్రేమతో మమ్మల్ని నింపండి. నీ పరిశుద్ధాత్మ చేత నడిపించండి. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న వజ్రమ్మ గారిని ఆదరించండి. కుమార్తె ఎంతో సేవ చేసింది. ఈరోజు ఆమె లేని లోటు ఎవరు తీర్చలేరు. దేవా, ఆ బిడ్డను ఆదరించండి, ఆ బిడ్డను ధైర్యపరచండి. ఆ కుటుంబానికి అప్పగిస్తున్నాను. పెద్దక్క కుటుంబాన్ని బట్టి, చిన్నక్క కుటుంబాన్ని బట్టి, తమ్ముడు శేఖర్ కుటుంబాన్ని బట్టి దేవ, వారు చేసిన త్యాగం, వారు చేసిన చూపిన ప్రేమ, వారు చేసినటువంటి సహాయం ప్రభు, దేవా నువ్వు చూసిన దేవుడు కనుక వారిని, వారి కుటుంబాలని మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలను దీవించండి ప్రభు. అలాగే తండ్రి, మరి మొక్కతోటల సుభాకర్ గారి కుటుంబాన్ని బట్టి, భుజింగరావు గారి కుటుంబాన్ని బట్టి దేవ, వారు కూడా సహోదరి కోసం ఎంతో ప్రయాసపడ్డారు. వారిని, వారి కుటుంబాలు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా జాషువా యొక్క తమ్ముళ్ళు,
తాతారావును బట్టి, రాజుబాబును బట్టి, శేఖర్ను బట్టి నీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డలను మీరు దీవించండి దేవా. ముఖ్యముగా ప్రభువా సంఘస్థులు, ఈ గ్రామస్తులు రాత్రి పగలు సుమారుగా 4-5 రోజుల నుంచి ప్రభు రేయం పగలు వారు పడిన ప్రయాస, వారు చూపిన ప్రేమ, వారు చేసిన పరిచర్యకు నాయన నూరంతల ప్రతిఫలం వారికి, వారి బిడ్డలకి, వారి కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ దినము ప్రభు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా ఆదరణ పొందినటువంటి ఆయన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ దినము ప్రభు దేవా, ఈ గొప్ప కూడికను ఈ మహిమ కొరకు జరిగించినది నీకు వందనాలు. ప్రత్యేకించి దేవా బిడ్డలు షారోన్, రేచల్ యొక్క భవిష్యత్తును దీవించండి. వారి భవిష్యత్తును ఆశ్చర్యకరంగా మార్చండి. అలాగే నిర్మలాకి ఇచ్చినటువంటి బిడ్డలు ప్రభు ఫిలిప్సన్ బట్టి, జాన్సన్ బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డలు కూడా తల్లి లేని బిడ్డలు దేవ, ఇంతవరకు ఆ బిడ్డలు ప్రయోజకులు అయ్యారు తండ్రి. మరి దేవ ఎంతో బాధ్యతతో ప్రభు ఆ బిడ్డలు ఉన్నతమైన చదువులు చదివించాడు దేవ, వారు కూడా ప్రయోజకులు అయి ప్రభు దేవ తల్లిదండ్రులు గౌరవించే వరకు ఉండే కృప దయచేయండి ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రభు నేను ఎవరినైనా మరిచిన దేవుడు కాదు. ఎంతోమంది సేవకులు వచ్చారు, ఎంతోమంది స్నేహితులు వచ్చారు, ఎంతోమంది బంధువులు వచ్చారు, ఎందరో స్నేహితులు వచ్చారు, కుటుంబస్తులు వచ్చారు. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. అలాగే మైక్ సిస్టమ్ పెట్టిన బిడ్డలను, మంచి వాయిద్యాలు వాయించిన బిడ్డలను, ప్రత్యేకమైన పాటలు పాడుటకు పిలువబడిన సంపద గారిని బట్టి, ఎన్నోషన్ బట్టి కూడా మీకు వారిని కూడా దీవించండి. మీ పరిచయలు వారు వాడుకున్న విధానం బట్టి నీకు దేవా, మరి అధ్యక్షులు కూడా నడిపించిన సోదరుడు విలియంను బట్టి కూడా మీకు వందనాలు. అలాగే దైవజనులందరూ బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. మేమందరము ఆ ఉన్నతమైన ర్యాప్చర్, ఆ ఎత్తబాటులో ప్రభు కను రెప్పబాటులో మేము మార్పు చేయాలి. ఆ మహిమలో కలుసుకునే వరకు మరి నాయన మాకు సిద్ధపాటు దయచేయండి. ముఖ్యంగా మరి గోగుల మఠం డేవిడ్ రాజు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, వారు చూపిన ప్రేమ ఆప్యాయతలు బట్టి, అనురాగాలు బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించు. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుమని మా ప్రభును, మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్ చెప్పండి అందరూ. మహాదేవుడును, మన ప్రభును, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సోదరి విజయ విడిచి వెళ్ళిన తన భర్తకును, తన బిడ్డలకును, తన కుటుంబానికి, తల వంచిన మనకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైంది. ఆ గొప్ప పునరుత్థానములో, ఆ మహిమలో కలుసుకున్న వరకు సదాకాల పట్ల తోడైండును గాక. ఆమేన్.